చిన్న విలేజ్ నుండి నేషనల్ గేమ్స్లో ఒక గోల్డ్ మెడలిస్ట్గా కూడా ఎదగొచ్చు అని నిరూపించారు. 8 డిఫరెంట్ మార్షల్ ఆర్ట్స్లో ట్రైన్ అయ్యి 5 డిఫరెంట్ స్పోర్ట్స్లో 6 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్. అంత మాత్రమే కాకుండా షీఈస్ వెరీ స్పెషల్. వై? బికాస్ షీఈస్ ఓన్లీ వన్ ఫీమేల్ బాక్సింగ్ కోచ్ ఇన్ తెలంగాణ. ఒక అమ్మాయి విన్ అయితే ఇండైరెక్ట్లీ ఒక 100 మంది అమ్మాయిలకి ఒక స్ఫూర్తిదాయకం, డెఫినెట్లీ ఒక ఇన్స్పిరేషన్. మేము ఏదైనా చేయగలము. స్పోర్ట్స్ అనగానే అమ్మాయిలు అంటనంత దూరంలో ఉంటారు. సో మీ జర్నీ, అసలు స్పోర్ట్స్తో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? 5th క్లాస్ 10 years కిడ్గా ఉన్నప్పుడు మేరీకోమ్ గారు ఇలా ఫ్లాగ్ ఎత్తడం నేను చూసాను. నేను ఇట్లాగా ఫ్లాగ్ ఎత్తాలి, నేను ఇంటర్నేషనల్ మెడల్ సంపాదించాలి, నేను ఇట్లా పేపర్లో రావాలి అనేది నా ఇంకా గట్టి సంకల్పం. చిన్నప్పుడు నేను అట్లా ఫిక్స్ అయిపోయాను. అన్నిటికీ మా మదర్ ప్రిపేర్ చేసేది, ఎక్కడైనా ఫస్ట్ రావాలి, రాకపోతే కొట్టేది మళ్ళీ. ఓకే, అంటే కాంపిటేటివ్ మైండ్ సెట్, చాలా హెల్దీ మైండ్ సెట్ ఉండేది నాకు. ఇప్పుడు చేయలేకపోతే మళ్ళీ లైఫ్లో ఎప్పుడు చేయలేను. సో ఓన్లీ 3 hours నిద్రపోయేదాన్ని. నైట్ 12కి పడుకొని మార్నింగ్ 3కి లేసేదాన్ని. ఎవ్రీ ఫ్యామిలీలో ఒక గర్ల్ చైల్డ్ ఉంటుంది, తను ఏదో అచీవ్ చేయాలనుకుంటారు. బట్ అందరి సహకారం లేక ఫ్యామిలీనో సొసైటీ వల్లనో ఆగిపోయి ఉంటుంది. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మనకు ఆ గట్టి సంకల్పం ఉంటే ఖచ్చితంగా మనం చేస్తాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్ సెలబ్రేట్ లైఫ్. ఈరోజు మనతో ఉన్నారు వండర్ఫుల్ విమెన్ బీయింగ్. ఏదైనా సాధించాలంటే గట్టి సంకల్పం ఒకటి ఉంటే చాలు. ఎలాంటి ఆటంకాలు, అడ్డంకులు ఉన్నా వాటన్నిటిని ఎదిరించి చిన్న విలేజ్ నుండి నేషనల్ గేమ్స్లో ఒక గోల్డ్ మెడలిస్ట్గా కూడా ఎదగొచ్చు అని నిరూపించారు. 8 డిఫరెంట్ మార్షల్ ఆర్ట్స్లో ట్రైన్ అయ్యి 5 డిఫరెంట్ స్పోర్ట్స్లో 6 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్. అంత మాత్రమే కాకుండా షీఈస్ వెరీ స్పెషల్. వై? బికాస్ షీఈస్ ఓన్లీ వన్ ఫీమేల్ బాక్సింగ్ కోచ్ ఇన్ తెలంగాణ. అంతే మాత్రం కాకుండా తెలంగాణ పోలీస్ అకాడమీలో ఫస్ట్ సెల్ఫ్ డిఫెన్స్ ఫీమేల్ కోచ్. సో ఇంకా మరిన్ని విషయాలు ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాము. హలో ప్రతిభ. హలో, నమస్కారం. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఆల్ గుడ్. మిమ్మల్ని చూస్తుంటే చాలా ఎనర్జీ వచ్చేస్తుంది. లైక్ ద వే యూ హ్యాండిల్ థింగ్స్, ద వే యూ ఇన్స్పైరింగ్ పీపుల్. You are also inspiring, madam. థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ స్పోర్ట్స్ అనగానే అమ్మాయిలు అంటనంత దూరంలో ఉంటారు. సో మీ జర్నీ, అసలు స్పోర్ట్స్తో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? చిన్నప్పుడు నేను మైక్ టైసన్ వీడియోస్ చూడడం, అండ్ మా బాబాయ్ రవి కాక కరాటే ప్లేయర్. ఆయన ఒకటి కొడితే ఒక పర్సన్ ఎవరైనా కుప్పకూలిపోతాడు, అంటే అంత స్ట్రాంగ్. అండ్ అమ్మ హనుమాన్ స్టోరీస్ చెప్పేది, హనుమాన్ లాగా నేను స్ట్రాంగ్ అవ్వాలని ఆ ఫ్యాంటసీస్ ఉండేవి బాగా. అండ్ ఫస్ట్ టైం నేను 5th క్లాస్ 10 years కిడ్గా ఉన్నప్పుడు మేరీకోమ్ గారు ఇలా ఫ్లాగ్ ఎత్తడం నేను చూసాను. నాకు అది చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. నేను ఆ రోజు డిసైడ్ అయిపోయాను, నేను ఇట్లాగా ఫ్లాగ్ ఎత్తాలి, నేను ఇంటర్నేషనల్ మెడల్ సంపాదించాలి, నేను ఇట్లా పేపర్లో రావాలి అనేది నా ఇంకా గట్టి సంకల్పం. చిన్నప్పుడు నేను అట్లా ఫిక్స్ అయిపోయాను. గ్రౌండ్ లేదు, కోచ్ లేడు, అంటే అట్లాంటి విలేజ్ నుంచి నా డ్రీమ్ అంత పెద్దది. చాలా చిన్న ఏజ్లో పెద్ద గోల్ పెట్టుకున్నాను నేను. సో ఎవరిని అడిగినా ఇంట్లో ఒప్పుకునే వాళ్ళు కాదు, అంటే చదువుకున్న వాళ్ళం ఫ్యామిలీ అంతా. అండ్ పేరెంట్స్కి స్కూల్ ఉండేది. అమ్మ 14 kilometers సైకిల్ తొక్కుతూ వెళ్ళి చదువుకుందట, నాన్న 10 kilometers. సో చదువు వాల్యూ తెలుసు కాబట్టి పొలాలు అవి అమ్మేసి వాళ్ళు ఒక స్కూల్ కట్టారు పిట్లం అనే విలేజ్లో. 70% కిడ్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేవాళ్ళు. వెరీ నైస్. సో మిగతా 30%తో స్కూల్ రన్ అయ్యేది. అంటే చాలా మినిమం ఫీజు, per year 1500 ఫీజు అట్లా ఉండేది. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చదువు మాత్రమే సొసైటీని మార్చగలదు అని గట్టి నమ్మకం అన్నమాట. కరెక్ట్. సో నాకు చాలా ఫోర్స్ ఉండేది, బాగా చదువుకోవాలి. అంటే 100కి 1 mark తగ్గినా మా మదర్ బాగా కొట్టేది అనమాట. అంటే ఎక్కడ రాజీ పడొద్దు, బాగా చదివితేనే లైఫ్ బాగుంటుంది. వెరీ స్ట్రిక్ట్ పేరెంట్స్ అన్నమాట.
ఓకే. కానీ అమ్మ నేర్పిన డిసిప్లిన్ నాకు లైఫ్ ఇప్పటి వరకు కూడా నాకు అది ఎక్కడ వెళ్ళినా మెడల్ తీసుకురావాలి, ఎక్కడ వెళ్ళినా మనం బెస్ట్ ఇవ్వాలి, ఆ మైండ్ సెట్ మా మదర్ వల్లనే వచ్చిందని. కానీ చిన్నప్పుడు కష్టం అనిపిస్తుంది కదా, పేరెంట్స్ ఎప్పుడైతే మనని స్ట్రిక్ట్ గా కంట్రోల్ చేయాలనుకుంటారో, మా ఇష్టాన్ని కాదంటున్నారు, లేదంటే ఇంత డిసిప్లిన్ ఇంత స్ట్రిక్ట్నెస్ అవసరమా అని అనిపిస్తుంది ఆ కానీ ఫేజ్ లో. అట్లాంటి పేరెంట్స్ ఏ కరెక్ట్ అండ్ వాళ్ళ కిడ్సే అచీవర్స్ ఉంటారు. కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు రియల్లీ లవ్ చేస్తారు కిడ్స్ని. అంటే నా కిడ్ స్పెషల్గా ఉండాలి, బెస్ట్గా ఉండాలి అని మాత్రమే వాళ్ళ ప్రెషర్ యూజువల్లీ. అంటే ఇప్పుడు లాస్ట్ బెంచర్ని వచ్చి నువ్వు టాపర్ అయిపో అని ఎవరు ప్రెషర్ పెట్టరు. ఇఫ్ యు ఆర్ క్యాపబుల్ అప్పుడు మాత్రం నీకు ప్రెషర్ ఉంటుంది. కరెక్ట్. మన పొటెన్షియల్ తెలిసినప్పుడు ఎక్కువ ప్రెషర్ అవును. వస్తుంది. ఇక్కడ ఐ వాంట్ టు యాడ్ ఏ స్మాల్ పాయింట్. నేను వర్క్ చేసే కంపెనీలో, వన్ ఆఫ్ ది కంపెనీస్, మా బాస్ ఎప్పుడు నన్ను ఇంకో అమ్మాయిని మాత్రం స్ట్రిక్ట్ ట్రైనింగ్ ఇచ్చేవారు. సో ఒక ఫ్రస్ట్రేటెడ్ డే నేను ఇంకా అడిగేసాను, ఎప్పుడు మీరు ఎంత పని చేసినా మా ఇద్దరిని ఎందుకు అంటారు అనేసి. సో వన్ ఫైన్ డే ఈ డ్రాప్ డే మెయిల్ అనమాట. ఐ హావ్ సీన్ సంథింగ్ యూనిక్నెస్ ఇన్ బోత్ ఆఫ్ యూ. మీ ఇద్దరిలో నా స్పార్క్ కనిపించింది. సో ఐ వాంట్ టు ట్రైన్ యూ మోర్. Yes. సో అదే డిఫరెన్స్. సో ఇప్పుడు మేమిద్దరమే ఇంకెక్కువ అచీవ్మెంట్ చేసే పొజిషన్ లో Capacity ఉన్నాము. ఉంది. సో మేబీ సేమ్ ఎగ్జాంపుల్, మనం చిన్నగా ఉన్నప్పుడు కూడా పేరెంట్స్ మనలో తెలిసి సమ్ స్పార్క్. ఎస్. ఎక్కడ వెళ్ళినా అంటే లోకల్లీ ఏ టోర్నమెంట్, ఏ కాంపిటీషన్, క్విజ్ కానీ, వైవా కానీ ఏది ఉన్నా, మెమొరీ టెస్ట్ అన్నిటికీ మా మదర్ ప్రిపేర్ చేసేది. ఎక్కడ వెళ్ళినా nice. ఫస్ట్ రావాలి, రాకపోతే కొట్టేది మళ్ళీ. ఓకే. అంటే కాంపిటేటివ్ మైండ్ సెట్, చాలా హెల్దీ మైండ్ సెట్ ఉండేది నాకు. చాలా పాజిటివిటీ. చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేయర్ నేర్పించేది. ఏ రిలీజియన్ అయినా కూడా ప్రేయర్ అలవాటు ఉంటే ఒక బేసిక్ డిసిప్లిన్ ఉంటుందని నేను కరెక్ట్. అనుకుంటున్నాను. ట్రూ. ఎందుకంటే ఎలా ఉంటుందంటే ఆ పాజిటివిటీ, కైండ్గా ఉండాలి, ఒక బిహేవియర్ నీట్గా ఉండాలి అందరితో, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో మా మదర్ నాకు బేసిక్ డిసిప్లిన్ ఇచ్చేది. అండ్ మా ఫాదర్ లోకల్లీ చాలా మంచి నేమ్ ఫేమ్ అనమాట. ఆయన ఎవరి గురించి అయినా మంచిగా చెప్పారంటే 35,000 to 40,000 ఓట్స్ పడేటట్టు క్యాండిడేట్. అంటే చాలా మందికి సర్వీస్ ఇచ్చారు కాబట్టి, అంటే ఎవరికి ఈజీగా నేమ్ ఫేమ్ అయితే రాదు కదా. అంటే అవును. ఎంత స్ట్రగుల్ ఉండాలి. అండ్ ఆయన కూడా జస్ట్ పాకెట్లో 10,000 పట్టుకొని వచ్చి ఈరోజు సమ్ స్కూల్ కట్టి, అంటే ల్యాండ్స్ అవి అమ్మేశారు. అమ్మి పాకెట్లో ఏం లేకపోయినా కూడా ఎంతో మంది లైఫ్స్ చేంజ్. ఇప్పుడు ఫారెన్లో చాలా మంది సెటిల్ అయిన అన్న వాళ్ళు వచ్చి, సార్ మీ వల్ల నేను సెటిల్ అయ్యానని చెప్పి కలవడానికి వస్తూ ఉంటారు. సో ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ కదా. అవును. సో ఆ బ్లెస్సింగ్స్ నా మీద ఉన్నాయని నేను అనుకుంటున్నాను. సీరియస్లీ దట్స్ ట్రూ. సో నేను స్పోర్ట్స్ కూడా ట్రైన్ అవుతున్న టైంలో నాకు సఫిషియంట్ బడ్జెట్ లేకుండే. ఆ అన్నయ్య వాళ్ళే నాకు స్పాన్సర్ చేశారు. అంటే Okay. అన్ని స్పోర్ట్స్ ఒలింపిక్ గేమ్స్ కాదు. సో ఆ స్పోర్ట్స్కి బడ్జెట్ అవసరం ఉంటుంది. సో అప్పుడు అంటే చూడండి, ఎప్పుడైనా మనం చేసిన ఒక చిన్న మంచి పని అది It will 10 come times, back, 100 definitely. times రిటర్న్ వస్తుంది. ఇట్ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్. సో మీరు చిన్నప్పటి నుంచి కూడా స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టమా? చాలా దానికోసం చాలా సాక్రిఫైజెస్ చేసి ఉంటారు. అసలు స్పోర్ట్స్ అనగానే చాలామంది భయపడతారు, మెన్ కానీ విమెన్ కానీ. ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా అవసరము. సో విల్ టాక్ అబౌట్ దాట్. అసలు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది? యాక్చువల్లీ పేరెంట్స్ ఒప్పుకునే టైప్ కాదు స్పోర్ట్స్ అంటే. చాలాసార్లు అడిగి చూసాను, ఎప్పుడు అయినా నో అనే ఆన్సర్ చెప్పేవాళ్ళు. సో నేను ఇంకా అడగడం కరెక్ట్ కాదు, వీళ్ళను అడిగినా వీళ్ళు ఎలాగో నో చెప్తారు. దట్ టు విలేజ్ కాబట్టి అమ్మాయి అంటే పెళ్లి చేయాలి టైప్ మైండ్ సెట్స్ ఉంటాయి. మాక్సిమం అందరు అలానే ఉంటారు, నా ఒక్కదాని గురించి చెప్పట్లే. విలేజ్ అంటేనే అట్లా ఉంటుంది. సో హైయర్ ఎడ్యుకేషన్కి ఒప్పించాను, చదువుతాను, మంచిగా చదువుతాను అని ప్రామిస్ చేసి ఇక్కడ వచ్చాక చదువుతో పాటు పార్ట్ టైం జాబ్స్, ఓన్లీ ఫర్ నా ఫీజ్ పే చేసుకోవడానికి మాత్రమే పార్ట్ టైం జాబ్ నాకు అవసరం వచ్చింది కాబట్టి. అండ్ మార్నింగ్ ఈవినింగ్ ట్రైనింగ్ వెళ్ళేదాన్ని. అండ్ డిఫికల్టీ ఏంటి అంటే స్టడీస్ని కూడా మెయింటైన్ చేయాలి ఎట్ ది సేమ్ టైం. ఎందుకంటే పేరెంట్స్కి చెప్పాను చదువుతాను బాగా. అవును, ఆప్షన్ లేదు నాకు ఇంకా. ఇప్పుడు చేయలేకపోతే మళ్ళీ లైఫ్లో ఎప్పుడు చేయలేను. అండ్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన టైం. సో ఓన్లీ 3 hours నిద్రపోయేదాన్ని. నైట్ 12కి పడుకొని మార్నింగ్ 3కి లేసేదాన్ని. సో అంటే నన్ను నేను మేనేజ్ చేసుకోవాలి, చదువుకోవాలి అండ్ స్పోర్ట్స్ ట్రైనింగ్ అన్నీ హ్యాండిల్ చేసుకోవాలి. అండ్ కాలేజ్ అవ్వగానే పార్ట్ టైం జాబ్ చేసేదాన్ని.
సో డిఫికల్ట్గా ఉండేది. టైం మేనేజ్ చేసుకున్నాను. ఎవ్రీ మినిట్ నాకు కౌంట్ అయ్యేది. అంటే ఆ ఫేజ్ లో గివ్ అప్ చేయాలి అనిపించలేదా ఇప్పుడు? గివ్ అప్ చేయకూడదు. ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఎప్పుడు గెలవాలి. ఎందుకంటే చాలా మందికి అగెనిస్ట్‌గా నిలబడి నేను చేస్తున్నా. చేయాలి అని గట్టి సంకల్పం. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మనకు ఆ గట్టి సంకల్పం ఉంటే ఖచ్చితంగా మనం చేస్తాం. చేయాలి. నేచరే హెల్ప్ చేస్తది మనకి. మనం డిసైడ్ అయిపోయామంటే మనం సక్సెస్ అవ్వడానికి లేదా అచీవ్ చేయడానికి యూనివర్స్ నుంచి అన్ని సహకారాలు వస్తాయని నేను బిలీవ్ చేస్తున్నా. 100% ట్రూ. సో అట్లా నాకు అన్ని వేస్ ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు నేను బిగినింగ్‌లో నాకు 2500, 1500 ఫీజెస్ ఉండే ఒక్క దగ్గర. 1 అవర్ సెషన్‌కి అలా పే చేయాల్సి ఉంటుంది. సో నాకు బడ్జెట్ సరిపోకపోయేది. ఆ టైంలో నాకు బెస్ట్ కోచెస్ ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. వావ్! సో నాకు ఎక్కడెళ్ళినా నాకు ఆ సపోర్ట్ నాకు దొరికింది. అంటే ఫ్యామిలీ నుంచి సపోర్ట్ లేకపోయినా నాకు ఔట్ సైడ్ నుంచి అంటే నేను ట్రైన్ అయ్యేదాన్ని. ఎంత టఫ్‌గా అంటే మా కోచెస్ అనేవాళ్ళు, "నీ అంత టఫ్‌గా ట్రైన్ అయ్యే అమ్మాయిని నేను ఇప్పటివరకు చూడలేదు. ఖచ్చితంగా నువ్వు ఇంటర్నేషనల్ మెడల్స్ అచీవ్ చేసే క్యాండిడేట్‌వి" అని చెప్పి అది నాకెంత కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసింది అంటే యెస్ ఐ కెన్ అనే నమ్మకాన్ని నాకు నేను ఒక మేరీ కోమ్ అవ్వాలి. మేరీ కోమ్ అని కాదు. మేరీ కోమ్ మేడం ఓన్లీ బాక్సర్ మాత్రమే. నేను 8 స్పోర్ట్స్‌లో ఉన్నాను. ఓకే. సో మేరీ కోమ్ మేడంకి కానీ ఇప్పుడు తెలిసిందనుకోండి, నేను ఆవిడని ఇన్స్పైరింగ్‌గా తీసుకొని నేను ఇంత అచీవ్ చేశానంటే షీ ఫీల్ సో హ్యాపీ. అంటే ఇన్ని స్పోర్ట్స్‌లో ఇప్పటివరకు ఇండియాలో ఎవరు అచీవ్ చేసిన వాళ్ళు లేరు. ఓకే. సో నాట్ ఓన్లీ ఫీమేల్, మెన్ కూడా ఎవరు లేరు. సో ఈవెన్ కవితక్క అండ్ కేటీఆర్ కూడా రీసెంట్లీ లాస్ట్ మెడల్ అప్పుడు నాకు వాళ్ళ ట్విట్టర్స్‌లో విష్ చేశారు. వెరీ నైస్. అంటే కంగ్రాట్స్ ఫర్ బికమింగ్ ది ఫస్ట్ పర్సన్ టు అచీవ్ మాక్సిమం ఇంటర్నేషనల్ చూసాను. రైట్. సో అంటే ఇలాంటి అప్రిసియేషన్ ఈ పాజిటివ్ వైబ్ సరిపోతాయి ఇంకా ముందుకెళ్ళడానికి డెఫినెట్‌గా. అండ్ ఇంకా ఏంటి అంటే కోచెస్ కూడా ఆన్ టైంలో మంచిగా పాజిటివ్గా చెప్పడం కూడా బిగినర్కి చాలా చాలా మోటివేటింగ్. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క ఫీల్డ్లో వాళ్ళు మంచిగా అచీవ్ చేశారు, దే బికేమ్ సంథింగ్. అట్లాంటి వాళ్ళు మనకి పాజిటివ్గా మనకి విష్ చేయడం కానీ బ్లెస్ చేయడం కానీ అంటే లిటరల్లీ అది మనకి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ఆ టైంలో. సో ఒక్కో కోచ్ ఒక్కో స్పోర్ట్కి మాత్రం నేను ట్రైన్ చేసేవాళ్ళు. అంటే ఒక్కొక్కరి దగ్గర నేను వెళ్ళి ట్రైన్ అయ్యేదాన్ని. ఆ కోచెస్ మంచిగా ట్రైన్ చేయడం, ఎంకరేజ్ చేయడం అండ్ నా కెపాసిటీని వాళ్ళు మెచ్చుకోవడం. అంటే ఇంత టఫ్గా ట్రైన్ అవుతున్నావు అని అవన్నీ నాకు పాజిటివ్గా నేను ఇంకా డెవలప్ అవ్వాలి అన్న ఇన్స్పైర్ చేశాయి. సో అట్లాగా నేను మా కోచెస్ అందరికీ నేను ఈ షో తరఫున థ్యాంక్స్ చెప్పుకుందాం అనుకుంటున్నాను. వెరీ నైస్. ఎవరైనా స్పెసిఫిక్ కోచ్ ఉన్నారా? ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎ నేమ్. ఎస్, నాకు జయంత్ రెడ్డి సార్ గారు 29 టైమ్స్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఆయన. ఓకే. నాకు లెగ్ ఇంజురీ అయింది MMA ట్రైనింగ్లో. ఎట్లా అంటే 2 years నడవలేనని డాక్టర్ చెప్పాడు. ఓకే. సో నేను ఆ డాక్టర్ని రాంగ్ ప్రూవ్ చేద్దామని డిసైడ్ అయిపోయినా. ఏం చేయాలో అర్థమయ్యట్లేదు. అంటే 6 months రెస్ట్ అయింది. ఇంకా రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళకి అంటే అందరికీ తెలిసింది ఇంకా నేను స్పోర్ట్స్ ట్రైన్ అవుతున్నా, దట్టు మార్షల్ ఆర్ట్స్ అనేసరికి అందరూ చెప్పారు నువ్వు అమ్మాయి టైప్ ఉంటుంది కదా. సో నేను ఇంకా అవన్నీ వినలేక మళ్ళీ స్టార్ట్ అయిపోదామని డిసైడ్ అయిపోయాను. కోచెస్ని వెతుకుతున్న టైంలో జయంత్ రెడ్డి గారు దొరికారు. సార్ నా కండిషన్ ఇది అంటే యూ కెన్ రన్ అని చెప్పాడు. జస్ట్ నాకు ఆ ఒక్క వర్డ్ నాకు ఎంత స్ఫూర్తినిస్తుందో కదా. అంటే ఆయన చెప్పాడు ఒక మాట, ఏ డ్రీమ్ పెద్దది కాదు అని చెప్పాడు. నేను అది చాలా నమ్మేదాన్ని ఫ్రమ్ ది బిగినింగ్. నేను గట్టిగా నమ్మేదాన్ని ఏ డ్రీమ్ బిగ్ కాదు, ఐ కెన్ అచీవ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అనే మైండ్ సెట్ ఉండేది. అట్లాంటి సేమ్ నా మైండ్ సెట్లో ఉన్న ఒక పర్సన్ని మీట్ అయితే లిటరల్లీ ఎంత అమేజింగ్గా ఉండేదంటే నేను డైలీ ఎగ్జైటెడ్గా ఉండేదాన్ని, ఎప్పుడు ప్రాక్టీస్ వెళ్తాను. అట్లా నేను జస్ట్ 3 months ట్రైనింగ్ సార్ దగ్గర ట్రైనింగ్కి నేను స్టార్ట్ అయిపోయినా. చాలా పెయిన్ఫుల్గా ఉండేది. ట్రైనింగ్లో లెగ్స్ ఫెల్ అయిపోయేది, ఆల్రెడీ నడవలేని కండిషన్. అట్లాంటిది టఫ్ ట్రైనింగ్ స్టార్ట్ చేసేసారు కోచ్. సార్ వల్ల నేను టైక్వాండోలో బ్రిటిష్ ఓపెన్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్లో నేను సిల్వర్ మెడలిస్ట్ని. కంగ్రాట్స్. వెరీ నైస్. సో అంటే ఒక గ్రేట్ కోచ్ మన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అంటే సార్ అట్లా వరల్డ్ రికార్డ్స్ అచీవ్ చేయడం కూడా నాకు ఇన్స్పైరింగ్. సార్ని ఇన్స్పైరింగ్గా తీసుకొని నేను ఇప్పుడు ఈ రికార్డ్స్ ఇండియా బుక్ కానీ, ఏషియా బుక్ కానీ, జాకీ బుక్ ఆఫ్ టాలెంట్స్ కానీ అన్నిట్లో సార్ వాళ్ళే. యాక్చువల్లీ నేను ఇట్లా అవ్వాలి అనిపిస్తుంది. ఫస్ట్ మేరీకోమ్ లాగా నేను ఎట్లా ఫ్లాగ్ ఎత్తాలనుకున్నాను, జయంత్ రెడ్డి గారిని చూసి నేను అనుకున్నాను సార్ లాగా నేను ఇట్లా వరల్డ్ రికార్డ్స్ అచీవ్ చేయాలి అని ఒక స్టార్ట్ అయింది. సార్ని అడిగాను, సార్ నేను మీ రికార్డ్ని బ్రేక్ చేస్తాను,
కండిషన్ నడవలేని సిచ్యువేషన్. నేను మీ రికార్డ్ బ్రేక్ చేస్తా అంటే కూడా ఆయన నువ్వు చేయగలవు తల్లి అనే చెప్పాడు. ఇప్పుడు మీరు ఒక రికార్డ్ హోల్డర్ అనుకోండి, నేను వచ్చి నీది రికార్డ్ బ్రేక్ చేస్తా అంటే అంత సీన్ లేదు అంటారు ఎవరైనా, బట్ ఆయన యూ కెన్ డూ ఇట్ తల్లి అని చెప్పాడు. గ్రేట్ లీడర్స్ కున్న క్వాలిటీ అది. సో ఆయన లీడర్షిప్లో నేను చాలా నేర్చుకున్నాను. సో వన్ ఆఫ్ ది బెస్ట్ అనుకోవచ్చు నా లైఫ్లో. నాకు రియల్ లైఫ్లో ఇన్స్పైరింగ్ ఒక పర్సన్ అంటే జయంత్ రెడ్డి గారు. నిజంగానే లైఫ్లో ఇట్స్ నాట్ అబౌట్ కోచ్, రైట్ మెంటర్. ఏ జాబ్ అయినా సరే రైట్ పర్సన్స్, రైట్ మెంటర్స్ మనతో ఉంటే వీ విల్ డెఫినెట్లీ క్రియేట్ వండర్స్. అది ఏ ప్రొఫెషన్ అయినా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, ఆడ మగ ఎవరైనా సరే మనకి రైట్గా గైడ్ చేసే పీపుల్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ మన మనుషులం ఏదో ఒక ఫేజ్లో ఆ ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్ ఇవన్నీ వస్తుంటాయి. మీరు చెయ్యగలని ఒక చిన్న మాట, మనం సాధిస్తామో లేదో సెకండరీ థింగ్, చెయ్యగలమనే కాన్ఫిడెన్స్ మనలో ఫీల్ చేసే ఒక్కరు మనతో ఉంటే డెఫినెట్గా వి విల్ అచీవ్ 100%. సో నిజంగా సార్ మీకు చాలా సపోర్ట్ చేశారు. వీ షుడ్ అప్రిషియేట్ హిమ్ నిజంగా. ఎందుకంటే ఒక అమ్మాయి విన్ అయితే ఇండైరెక్ట్లీ ఒక 100 మంది అమ్మాయిలకి ఒక స్ఫూర్తిదాయకం, డెఫినెట్లీ ఒక ఇన్స్పిరేషన్. మేము ఏదైనా చేయగలము. ఒక స్టోరీ నిజంగా 100 జీవితాలు మార్చలేకపోయినా ఒక్క జీవితాన్ని మార్చినా సరిపోతుంది. అండ్ నేను స్ట్రాంగ్లీ బిలీవ్ చేసేది అంటే ఏంటి అంటే, ఎవ్రీ ఫ్యామిలీలో ఒక గర్ల్ చైల్డ్ ఉంటుంది, తను ఏదో అచీవ్ చేయాలనుకుంటుంది. బట్ అందరి సహకారం లేక ఫ్యామిలీనో సొసైటీ వల్లనో ఆగిపోయి ఉంటుంది. అండ్ ఆ గర్ల్కి నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఖచ్చితంగా ఏదైనా అచీవ్ చేయాలి, నీకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ ఉండాలి. ఒకరి డాటర్ గానో, సిస్టర్ గానో, వైఫ్ గానో బ్యాక్గా ఉండకు, బ్యాక్ సపోర్ట్గా కాకుండా నీకంటూ ఒక ఐడెంటిటీ ఉంది అంటే దట్స్ ఇనఫ్. బికమ్ సంథింగ్, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. ఇది స్ట్రాంగ్గా నమ్మితే ఖచ్చితంగా మనం ఏదన్నా లైఫ్లో ఏదన్నా ఒక ఫీల్డ్, స్పోర్ట్స్ అనే, ఎడ్యుకేషన్ అనే కాకుండా పాలిటిక్స్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, ఎక్కడైనా ఒక ఫీల్డ్లో ఎక్సలెన్సీ ఒక రీచ్ అవుతాం మనం. జస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి, ముందుకెళ్ళండి. వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా చక్కగా చెప్పారు. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ బిలీఫ్, కాన్ఫిడెన్స్ కంటే ముందు నమ్మకం అనేది. ఇప్పుడు ప్రతిది కూడా నమ్మకం మీదే నడుస్తుంది. టుమారో ఇస్ నాట్ ప్రామిస్, రేపు ఉంటుంది అని మనకు తెలియదు, కానీ వి బిలీవ్ ఇట్. రేపు వీ హ్యావ్ టు అచీవ్ సంథింగ్ అనే మైండ్ సెట్లోనే ఉంటాము. సో మీ ప్రొఫెషనల్ జర్నీకి వచ్చేటప్పటికి, లైక్ మీరు మీ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మీకు సపోర్ట్ ఎవరు లేదు, యూ స్టార్టెడ్ యువర్ జర్నీ, మీ జర్నీని అలోన్గా స్టార్ట్ చేశారు. ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? ఎలోన్గా ఉండడమే పెద్ద ఛాలెంజింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఎవ్రీ టైం మనం హ్యూమన్గా ఎలా ఉంటుందంటే సపోర్ట్ లేదు అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది. ఆ లోన్లీనెస్ అది కొంచెం డిఫికల్ట్గా అనిపించింది. బట్ ఆ తర్వాత నేను అది నా స్ట్రెంగ్త్ అయింది. ఎందుకంటే ఎలోన్గా నాకు పోరాడడం అలవాటు అయ్యాక నాకు ఎక్కడ డిఫికల్ట్ అనిపించలేదు. ఇప్పుడు ఏ డిఫికల్టీ వచ్చినా జస్ట్ ఓకే, ఇట్స్ ఓకే అన్నట్టుగానే ఉంటాం. ఆ మైండ్ సెట్ బిల్డ్ అయింది. ఈరోజు నేను థ్యాంక్ఫుల్ ఫర్ దట్ స్ట్రగుల్ యాక్చువల్లీ. అండ్ ఏంటి అంటే సపోర్ట్ లేకపోవడం వల్లనే నా కంప్లీట్ ఫుల్ పొటెన్షియల్ని రీచ్ అయ్యే అవకాశం దొరికిందేమో ఐ థింక్. అండ్ టైంని ఫుల్లీ మేనేజ్ చేసుకున్నాను. ఆ టైం మేనేజ్మెంటే ఈరోజు నా లైఫ్ని బ్లెస్ చేసింది. కరెక్ట్. ఎక్కడ టైం వేస్ట్ చేసేదాన్ని కాదు. చదువుకోవడం, జాబ్, ప్రాక్టీస్ ఫుల్లీ షెడ్యూల్గా ఉండేదాన్ని. ఎవరికైనా టైం స్పెండ్ చేయాలంటే నేను నా షెడ్యూల్ మార్చుకోవాల్సి వచ్చేది. సో నేను చూసాను, జనాలకి టైం ఇవ్వడం తగ్గించేశాను. ఎందుకంటే ఎట్ ది ఎండ్ పీపుల్ ఆర్ వేస్టింగ్ మై టైం. వాళ్ళకి టైం వాల్యూ లేదు. నేను ఇంత టైంకి వాల్యూ ఇచ్చే పర్సన్ని నేను నా టైంని స్పెండ్ చేస్తున్నా అన్నప్పుడు ఇది నాకు లైఫ్లో బిగ్గెస్ట్ మూమెంట్ యాక్చువల్లీ. సో అట్లాంటిది చెక్ చేసుకున్నాను, ఎక్కడ టైం వేస్ట్ అవుతుంది, ఎక్కడ చేయకూడదు. నా షెడ్యూల్ లైఫ్లో ఉన్నప్పుడే నేను అచీవ్మెంట్స్ చేయగలుగుతాను. సో ఇంకా దీనికి కమిటెడ్గా ఉండి ఫుల్ టైం ఇంకా MBA కంప్లీట్ అయిన తర్వాత నేను పర్ డే 16 hours ట్రైన్ అయ్యాను. 16 hours, ఇట్స్ హ్యూజ్. యాక్చువల్లీ బిగినింగ్లో నేను 5-6 hours ట్రైన్ అయ్యాక నాకు పెయిన్ సెన్స్ పోయింది, పెయిన్ అవ్వకపోయేది. అంటే ఎట్లాగా అంటే ట్రైనింగ్లో కిక్స్ ఇస్తారు, పంచెస్ ఇస్తారు, లిటరల్లీ డిఫికల్ట్గా ఉండేది. బిగినింగ్లో చాలా పెయిన్ఫుల్గా ఉండేది. బట్ ఆ తర్వాత పెయిన్ నాకు కామన్ అయిపోయింది, నార్మల్ థింగ్. నాకు ఎక్కువ అర్థం కాకపోవడం నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఒక నార్మల్ హ్యూమన్ 10 hours వర్కౌట్ చేయలేరు. బట్ నేను ఇప్పుడు వేరే కంట్రీస్ వెళ్ళి నేను ఇట్లా ట్రైన్ అయ్యాను అంటే దే వాంట్ టు రీసెర్చ్ ఆన్ మీ.
ఓకే. అంటే ఇలా ఎలా చేయగలుగుతారు అంటే ఫైనల్లీ వాళ్ళు టైం స్పెండ్ చేశాక వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే ఇట్ జస్ట్ మైండ్ సెట్ అలా బిల్డ్ అయింది అనమాట. మైండ్ సెట్ ఈజ్ ఎవ్రీథింగ్. సో అంటే హ్యూమన్ బాడీ అనేది మనం మైండ్ ఏం చేయాలనుకుంటే అది అచీవ్ చేయగలుగుతుంది. ఎలా ట్రైన్ చేస్తే అట్లా రియాక్ట్ అవుతది. అవుతూ ఉంటుంది. కరెక్ట్. సో నేను ట్రైన్ చేసింది ఏంటంటే పెయిన్ అవ్వట్లేదు, కిక్స్ ఇస్తుంటే ఐఎమ్ ఫీలింగ్ నథింగ్ అనేటట్టు రియల్లీ హిప్నోటైజ్ లాగా పనిచేసింది. ఓకే. నాకు ఇప్పుడు మ్యాచెస్ ఆడుతున్నప్పుడు కూడా ఎవరైనా పంచెస్ చేసినా నాకేం ఫీల్ ఉండదు. నేను ఒకటి చేయగానే వాళ్ళు కూర్చుండిపోతారు. అంటే ఇట్స్ జస్ట్ మైండ్ సెట్. ఇయర్స్ ఆఫ్ ఇప్పుడు 10 years ఆఫ్ ట్రైనింగ్లో నేను బిల్డ్ చేసుకున్న ఈ మైండ్ సెట్ నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది. కరెక్ట్. మనం కానీ బిలీవ్ చేస్తే మన బిలీవ్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అంటే దాన్ని మనం ఎలా బిల్డ్ చేస్తే ఎలా మోల్డ్ చేస్తే అట్లా తయారవుతుంది. అచీవ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా అచీవ్ చేస్తాం. ఇంకేదైనా సాధించాలి, మిరాకిల్ అచీవ్ చేయాలి, కానీ ఆసమ్ లెవెల్ రీచ్ అవ్వాలి, లేదు అంటే హయ్యెస్ట్ పొటెన్షియల్కి రీచ్ అవ్వాలి, ఏదన్నా మనం ఒకటి గట్టిగా అనుకున్నాం అనుకోండి, మన మైండ్ సెట్ అన్ని విధాలుగా ఈ యూనివర్స్ మనకి సహకరిస్తూనే ఉంటుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎక్కడన్నా ఒక వండర్ అచీవ్ చేయాలి అని అనిపించింది అనుకోండి, జస్ట్ మీరు అక్కడ టైం పెట్టండి, ఎఫర్ట్స్ పెట్టండి. అండ్ యూజువల్లీ హ్యూమన్ చేసేది ఏంటంటే ఎక్స్క్యూజెస్ వెతుకుతాడు. ఎందుకంటే కంఫర్ట్స్ ఈజీగా కంఫర్ట్ జోన్ లో క్లోజ్డ్ సర్కిల్ లో ఉండిపోతాం. అన్ని అలవాటు అయిపోతాయి కదా, ఈజీగా ఉండడం, అంత బాడీని స్ట్రెస్ చేయకుండా. హ్యూమన్ ఈజ్ ది లేజియెస్ట్. వేరే ఎనిమల్స్ అట్లా ఉండవు కదా. అవును, ఎవ్రీ టైమ్ యానిమల్స్ మూవ్స్, ఎవ్రీథింగ్ మూవ్స్ ఎక్సెప్ట్ యూ. హ్యూమన్ కి ఎట్లా అంటే అన్ని ఎనిమల్స్ అతని అండర్ లో ఉన్నాయి అన్నట్టుగా వాటిని స్లేవ్స్ గా ట్రీట్ చేయడం. సో కొంచెం డిఫరెంట్. అంటే లేజియెస్ట్, చాలా టాలెంటెడ్ వచ్చేసి మళ్ళీ హ్యూమనే. అవును. కానీ ఈ ఎక్స్క్యూజెస్ అన్ని వదిలితే ఆయన ఏ రేంజ్ కి రీచ్ అవ్వగలుగుతాడు అంటే అచీవ్ చేయలేనిది ఏది ఉండదు. దెర్ ఇస్ నో బార్. 100% వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకా ఇదే లాస్ట్. అదే గట్టిగా అనుకోండి అయిపోయింది అంటారు కదా. అయిపోతుంది, నిజంగానే అయిపోతుంది. సో ఇది నా మైండ్ సెట్ బిల్డ్ చేసుకునే ప్రాసెస్లో ఈ ఎలోన్ జర్నీ అనేది నన్ను ఎంత టఫ్గా మార్చింది అంటే ఐ రియల్లీ థ్యాంక్ మై సెల్ఫ్ అండ్ ఐ థ్యాంక్ ఆల్ ది స్ట్రగుల్స్. యాక్చువల్లీ స్ట్రగుల్ అనేది మనకి ఏదో ఒక పాఠం నేర్పించడానికో మనని స్ట్రెంగ్తెన్ చేయడానికో వచ్చే ఒక టీచర్ అని అనుకుంటే లైఫ్లో నిజంగా గ్రో అవుతాము. స్ట్రగిల్స్ని ఒక ఎక్స్క్యూజ్గా చూసి, బికాస్ స్ట్రగుల్ లేని వాళ్ళు ఎవరు ఉండరు లైఫ్లో. ఉండరు. గొప్పగా ఉన్న వాళ్ళకి గొప్ప రకమైన స్ట్రగుల్స్ ఉంటాయి, లోలో ఉన్న వాళ్ళకి తగ్గ స్ట్రగుల్స్ ఉంటాయి. స్ట్రగుల్ని మనము కష్టంగా అని కాకుండా ఒక పాఠం నేర్చుకోవడానికి మనకు వచ్చిందని అంటే మన మైండ్ సెట్ మారిపోతుంది, మన పరిస్థితులు మారిపోతాయి. సో అలాంటి మైండ్ సెట్ బిల్డ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ యూ హ్యావ్ ఇట్. ఐ అప్రిషియేట్ ఇట్ బికాస్ ఐ కెన్ సెన్స్ దట్. అంటే ఆ ఎనర్జీ లెవెల్స్ కానీ, ద వే యూ టాక్, ఇవన్నీ కూడా ఓవర్ ద టైం వచ్చాయి, ఒకేసారి ఇవాల్వ్ అవ్వలేదు. అండ్ ఎంత పెద్ద డ్రీమ్ ఉంటే అంత ఎక్కువ స్ట్రగుల్ ఉంటుంది, అండ్ ఎంత ఎక్కువ స్ట్రగుల్ ఉంటే అంత హ్యూజ్ సక్సెస్ ఉంటుంది. కరెక్ట్, కరెక్ట్. అనుకుంటారు అందరు ఓవర్ నైట్ సక్సెస్ అని ఒక మాట అంటారు. వాళ్ళకి తెలీదు బ్యాక్ ఎన్ని స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, ఎంత ఎఫర్ట్ ఉంది, ఎంత కష్టం ఉంది, ఎవరికి తెలీదు. ఆ ఫేమ్ రావడానికి ఎన్ని ఇయర్స్ పడ్డాయి కూడా ఎవరికి తెలీదు. జస్ట్ అది కనిపిస్తుంది, ఇక్కడ షైన్ అయ్యారు సంథింగ్ అని అనిపిస్తుంది. బట్ జర్నీ, పాత్, ఆ స్ట్రగుల్స్, ఆ టీయర్స్ ఎవరికి తెలీదు. అండ్ వాళ్ళు ఇంకా చెప్పరు, అవసరం లేదు, ఎందుకంటే దే ఆర్ ఎంజాయింగ్ దట్ మూమెంట్, దట్ ఫేజ్. ఎస్. సో ఎవరికి ఏదైనా ఈజీగా వచ్చింది అంటే అస్సలు నమ్మకండి, ఎందుకంటే ఏది ఈజీగా రాదు. ఈజీగా ఏదైనా వచ్చింది అంటే అది ఎక్కువ డేస్ ఉండేది కాదు. ఏదైనా మనం సంపాదించాలి ఖచ్చితంగా లైఫ్లో. ఇఫ్ ఈవెన్ ఒక చిన్న జాబ్ అనుకోండి, అది కూడా సంపాదించాలి. జాబ్ సంపాదించాను అంటారు, అంటే ఏదైనా లైఫ్లో సంపాదించడమే. మనం టైం ఎఫర్ట్స్ పెట్టినప్పుడే మనం ఏదైనా సంపాదించగలుగుతాం. నాట్ ఓన్లీ అబౌట్ మనీ, నేమ్ కానివ్వండి, ఫేమ్ కానివ్వండి, ఒక పొజిషన్ కానివ్వండి, ఏదైనా చాలా టైం ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. అంత ఓపికలు మన జనరేషన్స్కి ఉండవు. ఎట్లా అంటే ఏది చేసినా ఇట్లా రిజల్ట్స్ రావాలి అనుకుంటారు. టైం ఎఫర్ట్స్ పెట్టకుండా అస్సలు ఏది రాదు. అండ్ చాలామందికి ఇన్ రిజల్ట్ కావాలి, బట్ ఆ ఇన్ రిజల్ట్కి వచ్చే దారిలో ఇన్ని స్ట్రగుల్స్, ఇన్ని డిస్ట్రాక్షన్స్, ఇవన్నీ దాటుకొని ఫోకస్డ్గా అక్కడి వరకు వెళ్ళాలి, అది ఎవరు ఆలోచించరు. అంటే అంత బిల్డ్ అవ్వలేదు ఎవరు. జస్ట్ ఏది చూస్తే అదే రియల్, అదే అని అనుకుంటారు. అదే ఏ జర్నీ అయినా స్ట్రగుల్స్ ఉంటాయి,
ఒక చిన్న ఈవెంట్ చేయాలంటేనే ఐ షేర్ మై పర్సనల్ స్టోరీ. వి హోస్ట్ ఎ విమెన్స్ డే ఎవ్రీ ఇయర్. ఆ చిన్న ఈవెంట్కి ఐ వెంట్ ఆన్ లాట్ ఆఫ్ స్లీప్లెస్ నైట్స్. చిన్న ఈవెంట్ కదా, దట్ వాజ్ అమేజింగ్ యాక్చువల్లీ. అదే చెప్తున్నాను, ఒక్క ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలి అంటే ఇట్స్ లైక్ వన్ మ్యాన్ షో, యూ డూ ఎవ్రీథింగ్. సో గట్టి సంకల్పం అగైన్, గట్టి సంకల్పం ఉన్నప్పుడు అక్కడ ఫండింగ్ లేదా, లేదంటే ఇంతమంది ఇన్ని స్టేట్స్ నుంచి వస్తారా, ఎలా రిసీవ్ చేసుకోవాలి గెస్ట్ని, ఇదంతా మనకి ఎక్స్క్యూజెస్ ఈజీగా వెతుక్కోవచ్చు. బట్ ఐ వాంటెడ్ టు డూ ఇట్, నేను చెయ్యాలి అంతే, చేసేసాం. సో ఆ జర్నీలో ఎన్ని కష్టాలు అంటే ఎన్ని స్ట్రగుల్స్ వస్తాయి, ఎన్నో అంటే స్ట్రెస్ఫుల్ కండిషన్స్, మనకి ఎంత స్ట్రెస్ వచ్చినా మనం చెయ్యాలి అని అనుకున్నప్పుడు మాత్రమే చేయగలుగుతాం. అంటే ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్, ఎంతోమంది అమేజింగ్ ఉమెన్ని ఆ రోజు మీట్ అవ్వగలిగాము. అంటే ఒక్క పర్సన్ సంకల్పం వల్ల ఎంతో అమేజింగ్ పీపుల్ ఒక స్పాట్లో ఉండడం, ఇట్ వాజ్ నాట్ ఈజీ. ఎగ్జాక్ట్లీ. అంటే ఫుల్ ఐ విల్ రియల్లీ అప్రిషియేట్. థ్యాంక్ యూ సో మచ్. అంతే, ఒక్క మనిషి తీసుకునే ఒక్క నిర్ణయము వాళ్ళ జనరేషన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. అది డెఫినెట్లీ. సో కమింగ్ టు యువర్ మార్షల్ ఆర్ట్స్ జర్నీ కానివచ్చు, బాక్సింగ్ కానీ, అసలు మార్షల్ ఆర్ట్స్ అంటే ఏంటి? మార్షల్ ఆర్ట్స్ అంటే యూజువల్లీ ఒక స్కిల్. ఎవరైనా మనల్ని సడన్ ఏదైనా అన్సర్టన్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునేటట్టు, అండ్ మనల్ని ఎవరైతే అటాక్ చేశారో ఆన్ స్పాట్ వాళ్ళని పనిష్ చేయాలి. ఎందుకంటే బుద్ధి చెడినప్పుడు వాడికి ఖచ్చితంగా బుద్ధి రావాలి. కరెక్ట్. అంటే మనం ఎక్స్క్యూజ్ చేయొద్దు. ఎవ్రీ టైం ఎలా ఉంటుందంటే ఉమెన్ ఎక్స్క్యూజింగ్ నేర్చుకోవాలి సంథింగ్ అంటారు. ఎవ్రీ టైం సైలెంట్గా ఉండాల్సిన అవసరం కర్మ లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, ఇది బేసిక్ తెలిసి ఉండాలి. స్వాభిమాన్ సర్వోపరి, సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చేసి అన్నిటికన్నా ప్రియారిటీ. సో ఇఫ్ ఎవరైనా మనల్ని మిస్బిహేవ్ చేయడం, మాట్లాడడం, అట్లీస్ట్ చూడడం చేసినా వాడికి అక్కడిదక్కడే అర్థం అవ్వాలి, ఎలా ట్రీట్ చేయాలి అన్న సెన్స్, బేసిక్ నాలెడ్జ్ వాడికి రావాలి. సో అండ్ ఉమెన్ ప్రొటెక్షన్లో ఇవి ఉన్నాయి కూడా. ఇప్పుడు ఎవరైనా మిస్బిహేవ్ చేశారంటే ఆ పర్సన్ని మనం చంపేసినా కూడా కేసు లేదు. ఓకే. సో యాక్ట్స్ ఉన్నాయి అట్లాగా. అవును. సో ఇది దీని అవేర్నెస్ లేదు. అండ్ సెక్షన్ 502 ఎట్లా అంటే ఎవరైనా మనల్ని చూసే తరీకాలో చేంజ్ ఉన్నా కూడా, లేదు ఒక సింబల్ చూపించినా, ఏదైనా రాంగ్గా అన్నా కూడా వాళ్ళని స్టేషన్లో కూర్చోబెట్టవచ్చు. ఓకే. సో అంటే ఇన్ని ఉంటాయి. ఉమెన్ రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి సొసైటీలో, దానికి తగ్గట్టు చాలా ఉన్నాయి. మన కాన్స్టిట్యూషన్లో చాలా చాలా ఉన్నాయి, బట్ అవి అన్నీ మనకు తెలియవు. అవును. సో ఆ ఉమెన్ ఎంపవర్ అవ్వాలి, దానికి మనం కొంచెం ఎఫర్ట్స్ పెడితే సరిపోయింది. అండ్ నేను అదే ఉద్దేశంతో నేను చాలా ఆర్ఫనేజెస్ గర్ల్స్కి అండ్ పల్లెటూర్లలో అమ్మాయిలకి నేను సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్స్ ఇస్తున్నాను. ఓకే. తెలియాలి అంటే బ్యాడ్ టచ్, గుడ్ టచ్ కూడా తెలియదు చాలా మంది అమ్మాయిలకి. సో వీటిని గురించి చెప్తూనే, వాళ్ళని సైకలాజికల్లీ బిల్డ్ చేస్తూనే అండ్ సెల్ఫ్ డిఫెన్స్ ట్రైన్ చేయాలి. నా ముందున్న టాస్క్ ఇది. సో యాక్చువల్లీ దీని గురించి నాకు లాస్ట్ గవర్నమెంట్ కూడా ఆపర్చునిటీ ఉండే, ఏంటంటే సురక్ష తెలంగాణ అనే ఒక మూమెంట్ స్టార్ట్ చేసి నన్ను బ్రాండ్ అంబాసిడర్గా అన్నారు. ఓకే. బట్ నాకు ఆ వరల్డ్ ఛాంపియన్షిప్స్, ఆ టోర్నమెంట్స్ నాకు ఆ ప్రియారిటీ, అంటే నాకు ఆ ఫ్లాగ్ ఎత్తాలన్న డ్రీమ్ ఉండేది కదా. సో నేను వీటిని యాక్సెప్ట్ చేయలేదు. బట్ నేను చేయాలనుకుంటుంది మాత్రం ఇదే. లాంగ్ రన్లో ఇది నేను చాలా పెద్ద మొత్తంలో చేద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా చేస్తారు. థ్యాంక్ యూ. అంటే ఇప్పటివరకు నేను ఆర్ఫనేజ్ గర్ల్స్కి నేర్పించినప్పుడు వాళ్ళలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వడం చూసాను. అంటే వాళ్ళకి ఏం తెలీదు, భయపడుతూ ఉండేవాళ్ళు. అంటే స్పాన్సర్స్ అది ఉండేవాళ్ళు, బట్ బేసిక్ నాలెడ్జ్ ఏమి ఉండకపోయేది. వాళ్ళు ఎలా ట్యాకిల్ చేయాలి ఏమీ తెలీదు. అంటే దే నో కైండ్నెస్ అంతే. అంటే అక్కడ ట్రీట్ చేసేది, వాళ్ళు చూసింది కైండ్నెస్, లవ్ అంతే కదా. అవును. అంటే అవుట్ సైడ్ ఎవరైనా వచ్చేవాళ్ళు దయగా, జాలిగా చూసేవాళ్ళు అంతే. వాళ్ళకి రియల్గా ఎంపవర్మెంట్ తెలీదు, ఆ స్ట్రెంగ్త్ ఏం తెలియదు. సో అవి ట్రైన్ చేస్తుంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యేది. ఆ తర్వాత వాళ్ళు పార్ట్ టైం జాబ్స్కి స్టార్ట్ అవ్వడం, అంటే వాళ్ళు నమ్ముకున్నారు. అంటే నేను చేయగలను అన్న భరోసా వాళ్ళకి వచ్చింది. నాకు ఇది అచీవ్మెంట్ యాక్చువల్లీ. ఎవరికైనా జనాలకి మెడల్ అచీవ్మెంట్ అనుకుంటా, బట్ నేను ఒక పర్సన్ని, ఒక అమ్మాయిల లైఫ్లో నేను ఒక చేంజ్ తేయగలిగాను. డిపెండెంట్గా ఉండే అమ్మాయిల్ని ఇండిపెండెంట్గా తయారు చేయగలిగాను. సో ఇది నాకు అచీవ్మెంట్, నా పర్సనల్ అచీవ్మెంట్ ఇది. అండ్ సపోర్ట్ చేయని ఫ్యామిలీస్, అంటే
ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్ ఫ్యామిలీలో ఎట్లా ఉంటుందంటే ఉమెన్ ఇంట్లోనే ఉండాలి టైప్స్ ఉంటాయి, అవును. మైండ్ సెట్స్ ఉంటాయి. సో వీటిని తన్నుకొని వచ్చి ఈరోజు నా ఫ్యామిలీనే నాకు సపోర్ట్ చేస్తుంది. సో ఇది కూడా నాకు అచీవ్మెంట్. అంటే జనాలకు కనిపించేదే రియల్ అచీవ్మెంట్స్ కాదు. పర్సనల్లీ మనం మన పర్సనల్ లైఫ్ ఎవరికి తెలీదు యాక్చువల్లీ. మనం ఏమేమి ఫేస్ చేసాము, ఎంత స్ట్రగుల్ ఏంటి అనేది ఎవరికి తెలీదు. చాలా చాలా నేను అచీవ్ చేశాను. అంటే అమ్మాయికి అంత పెద్ద చదువు ఎందుకన్న మా ఫాదర్, ఈరోజు నాకు ఫారెన్ వెళ్ళడానికి నాకు డబ్బులు సరిపోకపోతే ఆయన ఎలాగోలా చేసి అడ్జస్ట్ చేస్తున్నారు. అంటే జనాలకు తెలీదు సపోర్ట్ చేయట్లేదు, సపోర్ట్ చేస్తున్నారు. ఒక వర్డ్ మాత్రమే. బట్ ఆ సపోర్ట్‌లో ఎంత ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. కరెక్ట్. సో నేను అది ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నా. రియల్లీ నాకు అది ఎంకరేజ్ చేసేలా. లిటరల్లీ చాలా హ్యాపీగా ఉంది. వెరీ నైస్. అంటే మార్షల్ ఆర్ట్స్ ఎవరైనా నేర్చుకోవచ్చా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, జెండర్? ఎవరైనా నేర్చుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే మన హెల్త్ కండిషన్ కూడా మ్యాటర్ చేస్తది. ఓకే. ఇప్పుడు ఏదన్నా డిస్క్ ఇంజ్యూరీ అయ్యి ఉండి మీరు స్పోర్ట్స్ ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ టైప్ వచ్చారనుకోండి, ఇంజ్యూరీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు నాకు ఇంజ్యూరీ అయింది యంగ్ ఏజ్‌లో. కాబట్టి అది రికవరీ అవ్వగలిగింది. బట్ ఒక 40 ఏజ్‌లో ఉండి ఏదైనా ఒక ఇంజ్యూరీ‌తో వచ్చారు అంటే నార్మల్‌గా ఉండదు. మేబీ ఇఫ్ ఛాన్సెస్ వాళ్ళకి ఎక్కువ ఇంజ్యూరీ పెరిగే ఛాన్సెస్ ఉంటే చాలా కష్టమైపోతది. ఓకే. సో యంగ్ ఏజ్‌లో చాలా బెస్ట్. ఏజ్ అని లేదు. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే ఏజ్ అని లేదు. ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. బట్ ఇఫ్ ఇంజ్యూరీస్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే జస్ట్ కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండడం బెటర్. ఓకే. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉండొచ్చు? ఆ బాడీ అంతా టఫ్‌గా తయారైపోతది. అంటే మన బాడీలోని ఏ పార్ట్‌ని అయినా మనం స్ట్రెంథెన్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఎంత మజిల్ టోనింగ్ వస్తుంది అంటే బాడీ స్ట్రెచింగ్ గానీ, మూవ్‌మెంట్స్ చాలా యాక్టివ్‌గా తయారైతది. అండ్ మైండ్ ఫుల్లీ కంట్రోల్ వస్తది. ఎవ్రీ సెన్స్ మన కంట్రోల్‌లో ఉంటది. ఓకే. అండ్ ఇట్స్ లైక్ ఇప్పుడు మనం స్పిరిచువల్లీ ఎట్లా ప్రాక్టీస్ చేస్తున్నామో మార్షల్ ఆర్ట్స్‌ని కూడా నేను అలా ప్రాక్టీస్ చేశాను. ఓకే. సో నేను అట్లా ఆ సెన్సెస్ అచీవ్ చేయడం నా లైఫ్‌లో ఇట్స్ బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్. వరల్డ్ ఛాంపియన్, వరల్డ్ రికార్డ్ హోల్డర్ ట్యాగ్స్ జనాలకి అచీవ్‌మెంట్ లాగా అనిపిస్తాయి. కానీ మనం మన ఓన్‌ని విన్ అవుతాం చూడండి. సెల్ఫ్‌ని. ఆ ట్రామాస్‌ని అన్నిటిని దాటుకొని మనల్ని మనం విన్ అవ్వడం అండ్ సెన్సెస్ అన్ని కంట్రోల్ అవ్వడం అనేది ఇట్స్ అంత ఈజీ కాదు. సో ఐ థింక్ వెరీ డిఫికల్ట్, చాలా టఫెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు నా జర్నీలో ఇది టఫ్‌గా నాకు అనిపించింది కాబట్టి నేను చెప్పగలుగుతాను. కరెక్ట్. కరెక్ట్. అండ్ ఇఫ్ ఎవరైనా మార్షల్ ఆర్ట్ జాయిన్ అయిదాం అనుకుంటున్నారంటే బేసిక్ కరాటే, బాక్సింగ్ లాంటి వాటితోనే స్టార్ట్ చేయండి. ఓకే. ఇంజ్యూరీ ఇప్పుడు ఎంఎంఏ, థాయ్ బాక్సింగ్ లాంటి వాటితోని స్టార్ట్ చేయొద్దు. ఎందుకంటే థాయ్ బాక్సింగ్ అనేది కింగ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్. ఎంఎంఏ అనేది ఎట్లా అయినా అటాక్ చేయొచ్చు. అంటే మనల్ని ఫుల్ బాడీని ఇంజ్యూర్ చేయడానికి ఉంటుంది. బాక్సింగ్ అంటే ఓన్లీ అప్పర్ బాడీ. కరాటే అంటే జస్ట్ లెగ్ హ్యాండ్ మూవ్‌మెంట్స్ నేర్పిస్తారు. డైరెక్ట్ మనం ఫేస్‌కి పంచ్ కొట్టామనుకోండి డిస్‌క్వాలిఫై ఉంటుంది. ఓకే. కొట్టడానికి లేదు అలాగా ఇప్పుడు. ఓకే. చాలా కేర్‌ఫుల్‌గా ఉంటాయి. సో నైస్‌గా ఇప్పుడు ఈ బాక్సింగో, కరాటేనో క్యూట్‌గా ఉంటాయి. సో ఇవి కేర్‌ఫుల్ వీటిని జాయిన్ అయితే ఓకే ఇంకా. బట్ లైక్ థాయ్ బాక్సింగ్, ఎంఎంఏ లాంటి వాటివైతే కొంచెం ఆలోచించండి. అట్‌లీస్ట్ 5 ఇయర్స్ టైం ఇన్వెస్ట్ చేశాక మాత్రమే మీరు టోర్నమెంట్స్ వెళ్ళండి. ఒకవేళ ఓకే. టోర్నమెంట్స్ వెళ్ళాలనుకుంటే. లేదు ఫిట్‌నెస్ గురించే వస్తున్నారంటే కూడా అట్‌లీస్ట్ మీరు 3 ఇయర్స్ మీరు టైం స్పెండ్ చేయగలుగుతాను అన్నప్పుడు మాత్రమే మీరు రండి. మనకి 1 ఇయర్‌లో ఎక్కడ ఏది నేర్చుకోలేము. ఓకే. ఖచ్చితంగా బేసిక్ 3-5 ఇయర్స్ ఎక్కడన్నా టైం ఇన్వెస్ట్ చేస్తేనే మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. ఓకే. అంటే మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్ ఇంటర్‌లింక్డా? ఇంటర్‌లింక్‌డా అంటే అనొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏ స్పోర్ట్‌లో అయినా సేమ్ అవే పంచెస్ ఉంటాయి. ఇప్పుడు వుషు అనుకోండి సేమ్ పంచెస్. కిక్ బాక్సింగ్ అనుకోండి సేమ్ పంచెస్. థాయ్ బాక్సింగ్ అనుకోండి సేమ్. మళ్ళీ ఎంఎంఏలో అదే పంచెస్ ఉంటాయి. సో ఇది మనకి యాడ్ ఆన్ అవుతది. ఓకే. నేర్చుకున్నది ఎక్కడ వేస్ట్ అవ్వదంటారు కదా! సో అట్లా యాడ్ ఆన్ అవుతది అది. ఓకే. అంటే బాక్సింగ్‌లో కూడా మీరు ఎక్స్‌పర్ట్. నేను చెస్ బాక్సింగ్ అంటే ఫస్ట్ రౌండ్ చెస్, సెకండ్ రౌండ్ బాక్సింగ్ ఉంటుంది. చెస్ బాక్సింగ్. ఓకే. ఆహ్, కొత్తగా వింటున్నాను యాక్చువల్లీ. అంటే చెస్ వరల్డ్‌లో బాక్సింగ్. ఎవరు స్ట్రాంగెస్ట్ అంటే మెంటల్లీ అండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్ కరెక్ట్. సో ఆ చెస్ బాక్సింగ్ థీమ్ నాకు చాలా బాగా నచ్చింది. ఓకే. బాక్సింగ్‌లో నేను చాలా పాలిటిక్స్ చూసాను యాక్చువల్లీ. సో అందుకే నేను బాక్సింగ్ జోలికి వదిలేసాను. అంటే నాకు నచ్చలేదు అసలు.
అంటే ఒక ఎథిక్స్ అని వాల్యూస్ అని ఏమి ఉండవు. బాక్సింగ్కి చెస్ బాక్సింగ్కి డిఫరెన్స్ ఏంటి? బాక్సింగ్ అంటే ఓన్లీ ప్లేయింగ్ ఫిజికల్ గేమ్. ఇక్కడ నుంచి అప్ సైడ్ ఓన్లీ పంచెస్ అంతే ఉంటాయి. ఓకే. సో చెస్ బాక్సింగ్ అంటే చెస్ మనం మనం మెంటల్లీ కూడా మనల్ని ప్రూవ్ చేసుకోవాలి. ఒకవేళ మనం చెస్లో డిస్క్వాలిఫై అయ్యాము అంటే సారీ మనం ఓడిపోయాము అంటే ఇంటికి వెళ్ళిపోవాలి. చెస్ విన్ అవ్వకుండా మనం బాక్సింగ్ రౌండ్ వెళ్ళడానికి లేదు. ఓకే. సో మళ్ళీ బాక్సింగ్ విన్ అయ్యాము అంటేనే మళ్ళీ చెస్కి వెళ్ళడానికి ఉంది. ఓకే. ఇక్కడ ఓడిపోయాము నాకౌట్ అయ్యాము అంటే మళ్ళీ ఇంటికి. ఓకే. ఇట్లా 11 రౌండ్స్ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. బెస్ట్ ఉంటేనే మనకి ఆ మెడల్ అచీవ్ చేస్తాం. వెరీ నైస్, వెరీ నైస్. సో నేను బాక్సింగ్ కన్నా చెస్ బాక్సింగ్ ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే చెస్ నేర్చుకోవాలి. చెస్ అంత ఈజీ కాదు. నేను ఇంటర్నేషనల్ వెళ్ళినప్పుడు యూరోపియన్ గ్రాండ్ స్లామ్ విన్నర్స్ అంటే నెక్స్ట్ లెవెల్ ప్లేయర్స్ చెస్ మాస్టర్స్ వచ్చారు. సేమ్ ప్లేయర్స్ మళ్ళీ అపోనెంట్స్. వాళ్ళతో మనం ఒక రౌండ్ చెస్ దాటుకొని వెళ్ళడం అంత ఈజీ కాదు. టఫ్. సో నేను చాలా అమేజింగ్ పీపుల్ని చూసాను. చాలా చిన్న ఏజ్ నుంచి లైక్ 7 years ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళు అదే చెస్ మాస్టర్ ఇట్ కదా, టెర్రిఫికలీ. చాలా అమేజింగ్. లైక్ కొన్ని మూవ్స్ అయితే ఓన్లీ 7 to 12, 13 seconds లో వాళ్ళు విన్ అయిపోయిన మ్యాచెస్ ఉన్నాయి. ఎంత ఎక్సలెంట్ అంటే ఇప్పుడు చెస్లో విన్ అయినా విన్నర్ ఇంకా తను ఇంకా. సో ఇట్లాంటి వాళ్ళని నేను ఫేస్ చేయడం నాకు ఛాలెంజింగ్గా అనిపించేది. అండ్ నాకు చెస్ బాక్సింగ్లో వన్ ఆఫ్ ది ఎక్స్ట్రాడినరీ క్యాండిడేట్ వచ్చేసి రష్యన్ ఇల్సూర్ అనే అబ్బాయి. అన్బీటబుల్ అసలు. ఏ వెయిట్ కేటగిరీ వచ్చినా కూడా ఆయననే విన్ అవుతాడు ఎవ్రీ టైం. ఓకే. బాక్సింగ్ ఎక్స్ట్రాడినరీ, చెస్ నెక్స్ట్ లెవెల్ ఇంకా. సో సమ్ పీపుల్ ఆర్ ఇన్స్పైరింగ్ కదా. సో అట్లా నేను చూసాను. అంటే ఎక్స్ట్రాడినరీ పీపుల్ నేను చాలా మందిని మీట్ అయ్యాను. ఇప్పుడు ఉమెన్స్లో కూడా చెస్ మాస్టర్స్ వచ్చారు. ఓకే. అండ్ బాక్సింగ్ ఇంటర్నేషనల్లీ మెడలిస్టులు అంటే బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ మెడలిస్టులు వచ్చారు అక్కడే. ఓకే. వాళ్ళు తట్టుకోలేకపోయారు చెస్ బాక్సింగ్ రౌండ్స్లో. వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయారు. సో నాకు అనిపించింది ఇట్స్ నాట్ దట్ ఈజీ, ఇంకా ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పి అట్లాగా నేను చెస్కి టైం ఎక్కువ స్పెండ్ చేయడం. సో నాకు ఈ చెస్ బాక్సింగ్కి ఎక్కువ టైం పట్టింది. ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. అంటే విమెన్ స్పోర్ట్స్లోకి రావడం ఒక పెద్ద ఛాలెంజ్. విమెన్ స్పోర్ట్స్నే ప్రొఫెషన్గా తీసుకొని ఎలా సస్టైన్ అవ్వగలుగుతారు? సస్టైన్ అవ్వడానికి అన్ని ఆపర్చునిటీస్ లేవు మన దగ్గర. ఇప్పుడు అబ్రాడ్స్లో అనుకోండి, ఇప్పుడు మీరు స్పోర్ట్స్ కెరీర్ తీసుకుంటాను అంటే గవర్నమెంట్ వాళ్ళకి ఫుల్ ఎంకరేజ్ చేస్తుంది ఫ్రమ్ ది బిగినింగ్. ఓకే. ఇప్పుడు మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి లేదు. మీరు స్టార్ట్ అవుతున్నారంటేనే మీకు బిగినింగ్ నుంచి ఆ పుష్ ఉంటుంది. ఓకే. వాళ్ళు పే చేస్తారు మీకు. నాకు ఇప్పుడు వచ్చిన వేరే కంట్రీ ఆపర్చునిటీస్ అట్లాగే నా చదువుకోవడానికి నా ఫీజెస్ అండ్ నాకు మంత్లీ పే చేస్తారంట జస్ట్ వాళ్ళ కంట్రీని ఆడడానికి. సో అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత సపోర్ట్ ఉంటుంది మన దగ్గర ఉంది. మన దగ్గర ఎట్లా అంటే ఇంటర్నేషనల్ మెడల్ తెచ్చుకున్నా కూడా అంత ఏం ఉండదు. దట్టు మళ్ళీ క్యాస్ట్, జెండర్, రిలీజియన్ స్పెషల్లీ మ్యాటర్ చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ చెక్ చేస్తారు ఇక్కడ. అందరూ ఇప్పుడు చాలా అచీవర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆర్చరీలో కానీ, వెయిట్ లిఫ్టింగ్ కానీ, బాడీ బిల్డింగ్ కానీ ఎంత అచీవ్ చేసిన చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. బట్ ఎవరి నేమ్ కూడా చాలా మందికి తెలియదు. ఓకే. అంటే విమెన్కే ఈ అన్యాయం జరుగుతుంది అంటున్నారు? లేదు, మెన్కి కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎక్స్ట్రాడినరీ ఇంటర్నేషనల్లీ 6 times మంచి మెడల్ తెచ్చుకున్న పర్సన్ కూడా నేమ్ ఎవరికి తెలియదు చాలా మందికి. కొందరు ఎట్లా ఉంటారంటే ఆర్డినరీ జస్ట్ ఒక 4 ఇంటర్నేషనల్ మెడల్స్ రాగానే వాళ్ళ నేమ్ అంటే మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకోవచ్చు, నేమ్ ఇట్లా ఫుల్ టామ్ అయిపోతుంది. అవును. ఒక తెలంగాణ నుంచి ఒక ఒలింపిక్ ప్లేయర్ ఉన్నాడు, 3 times ఒలింపిక్ ప్లేయర్. అతని నేమ్ ఇప్పటికీ ఎవరికి తెలియదు. హాకీకి నేషనల్ టీంలో ఉన్నాడు. ఎందుకని తెలియలేదు నేమా? ఎందుకంటే ఇట్లా సపోర్ట్, బ్యాక్ సపోర్ట్ ఉండాలి, గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి. మన గవర్నమెంట్కి ఎట్లా అంటే రిలీజియన్ పాలిటిక్స్ చాలా ఉంటాయి. ఆ ప్లేయర్ కానీ 10 మందికి తెలిస్తే ఎంతమంది పిల్లలకి ఇన్స్పైరింగ్గా ఉంటాడు. కరెక్ట్. బస్లో తిరుగుతాడు ఈ రోజుకి, ఏం అచీవ్ చేయను. ఒలింపిక్కి ఇప్పటివరకు వెళ్ళని వాళ్ళకి ఎన్నో ఫెసిలిటీస్ దొరికినాయి, బట్ అట్లాంటి ప్లేయర్కి కూడా ఏం దొరకలేదు ఈరోజు. నిజంగా చాలా సాడ్ పార్ట్ కదా. సో అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళని చూసినందుకే కదా సొసైటీ అంటారు స్పోర్ట్స్ వద్దు అని చెప్పేది. వద్దు అనే చెప్తారు ఎవరైనా, స్పోర్ట్స్ అంటే రిస్క్ ఉంటుంది. ఈరోజు కూడా నన్ను నేను మెయింటైన్ చేసుకున్నాను. నాకు ఒక ప్రాపర్ స్పాన్సర్ లేరు.
ట్రైన్ చేస్తూ నేను సంపాదించుకుంటూ నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకుంటున్నాను. ఓకే. ఒకవేళ ప్రాపర్ స్పాన్సర్ ఉండి మనకి ఏ హెడేక్ లేదనుకోండి, ఇన్కమ్ గురించి ఆలోచించి ఫుల్ టైం మనం ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టొచ్చు కదా, ఇంకా అచీవ్ ఎక్కువ చేస్తాం. చాలా ప్లేయర్గా మన స్పోర్ట్స్ కెరీర్ చాలా తక్కువ, మ్యాక్సిమం 10 to 12 years ఉంటుంది అంతే. ఓకే. అది చాలా చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తే ఒక సీనియర్ అయ్యాక 12 years సస్టైన్ అవ్వడం చాలా కష్టం. ఫిట్నెస్ కానీ 30+ వచ్చాక ఇంజురీస్ చాలా ఈజీగా అవుతాయి, రికవరీ చాలా తక్కువ మళ్ళీ. సో ఉండరు, చాలామంది ప్లేయర్స్ గివ్ అప్ ఇచ్చేస్తూ ఉంటారు. అట్లాంటి టైంలో ఆ టైం రాకముందే మనకు ఒక మంచి బ్యాక్ సపోర్ట్ ఉంది, మనకు అచీవ్ చేయడానికి ఏదైనా సహకారం ఫుల్లీ ఉంది అంటే ఇంకా చాలా దూరం వెళ్తాం. మన మెడల్ అంటే జస్ట్ నీ మెడల్ అన్నట్టు ఉండదు, మన నేషన్ని, స్టేట్ని, కంట్రీని రిప్రజెంట్ చేస్తాం. అవును, మన కంట్రీకి ప్రౌడ్ మూమెంట్ అది. ఇప్పుడు నేను నా మెడల్ తీసుకెళ్ళి కలెక్టర్ దగ్గర వెళ్తే కలెక్టర్ నిలబడి మాట్లాడతా అంటే ఆయన నిలబడ్డందుకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నిలబడి మాట్లాడతారు. అంటే ఆయనకు తెలుసు వాల్యూ. ఆయన ఫార్మర్ అథ్లెట్ కాబట్టి ఎంత ఎఫర్ట్ ఉంటుంది ఆయనకు తెలుసు కాబట్టి ఆయన రెస్పెక్ట్ ఇవ్వగలుగుతారు. అది ఒక ఆర్డినరీ అనుకోండి, అసలు ఏం తెలియదు, నువ్వు ఎంత అచీవ్ చేసినా ఆయనకేం అంత ఫరకే పడదు. అంటే ఏదైనా ఇప్పుడు విలువ తెలిసిన వాళ్ళే దాన్ని వాల్యూ చేస్తారు కదా. ఇప్పుడు వేరే కంట్రీస్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఆర్ యూ జీనియస్ ఆర్ వాట్ అని అడుగుతారు. ఇక్కడ నేను 8 స్పోర్ట్స్లో ఉన్నా అంటే చాలా మందికి అదేంటి అర్థం కూడా కాదు. ఓకే. ఒకటి స్పోర్ట్స్లో వెళ్ళొచ్చు కదా అంటే మాట్లాడేది. ఒక్క స్పోర్ట్లో కాదు, నేను 5 స్పోర్ట్స్లో ఇంటర్నేషనల్లీ అచీవ్ చేశాను, గోల్డ్ మెడలిస్ట్ని. అంటే ఒక్క స్పోర్ట్లో ఒక మెడల్ తెచ్చిన వాళ్ళకి అడగండి, వాళ్ళు వాళ్ళ స్ట్రగుల్ లిస్ట్ చాలా పెద్దగా చెప్తారు. ఓకే. ఒక్క స్పోర్ట్లో ఒక ఇంటర్నేషనల్ మెడల్ అచీవ్ చేయడమే ఎంతో పెద్ద అచీవ్మెంట్ అన్నట్టు. సో 5 స్పోర్ట్స్లో అచీవ్ చేశాను, దానికి ఇంకెంత ఎఫర్ట్స్ పడి ఉంటాయి, ఎంత కష్టం ఉంటుంది. అంత క్షమత ఎవరికి లేదు యాక్చువల్లీ అర్థం చేసుకునేటది. అందుకే వేరే కంట్రీస్ నుంచి చాలా రెస్పెక్ట్. వేరే కంట్రీస్ వెళ్ళినప్పుడు నా అచీవ్మెంట్స్ చూసి వాళ్ళు నాకు అంటే యూజువల్లీ విజిటింగ్ కార్డ్ ఇవ్వగానే ఫ్రీ రూమ్స్ ఇచ్చేస్తున్నారు అక్కడ. ఓకే. అంటే రెస్టారెంట్ వెళ్ళినప్పుడు కూడా అంటే అదే ఉండే ప్లేస్లోనే ఫుడ్కి కూడా వాళ్ళు ఫ్రీ ఫుడ్. ఇండియన్ అంటే నేను వెజిటేరియన్ అనగానే వెజ్ ఫుడ్ ఫ్రీగా. అంటే వాళ్ళు ఎర్న్ చేసేదే ఆ బిజినెస్తో, అట్లాంటిది వాళ్ళు అలాంటిది ఆఫర్ చేస్తున్నాం. బట్ నేను ఈ కంట్రీని రిప్రజెంట్ చేస్తూ కంట్రీకి ఇంత అచీవ్ చేసిన ఇక్కడ ఏమంటారు ఆ ఫీల్ లేదు. ఓకే. అంటే మరి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుండి ఎలాంటి సపోర్ట్ లేదా నీకు? ఇంతకు ముందు వరకు లేదు. ఇప్పుడు అయితే నాకు ఎంపీ క్యాండిడేట్ కానీ ఎమ్మెల్యే గారు డైరెక్ట్ మెసేజ్ పెట్టారు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్, అంటే నాకు కొంచెం టైం ఇవ్వు అంటే. ఈ సపోర్ట్ కావాలి. ఇదే సపోర్ట్ ఇంతకు ముందే కానీ దొరుకుంటే ఇంకా చాలా చాలా డిఫరెంట్గా ఉండేది స్టోరీ. వాల్యూ తెలియాలి పర్సన్స్కి, తెలిసినప్పుడే డిఫరెంట్గా ఉంటుంది, లేదు అంటే స్టోరీ ఇంకోలాగా ఉంటుంది. అవును, 100%. సో ఇప్పుడు మీకు తెలంగాణ పోలీస్ అకాడమీలో కూడా యువర్ ట్రైనింగ్ పీపుల్, ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చిందా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేను నార్మల్లీ మీట్ అయ్యాను పోలీస్ ఆఫీసర్ని. మీట్ అయినప్పుడు అంటే షీ టీమ్స్ రిగార్డింగ్ ఆ మీటింగ్ అది. బట్ ఎగ్జాక్ట్ ఆ మీటింగ్ అవ్వడానికి కూడా రీజన్ ఏంటి అంటే ఒక కౌని అబ్యూస్ చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ చేశాను పోలీస్ స్టేషన్ వెళ్ళి. ఓకే. 2 years నుంచి ఆ కౌ అట్లాగే కట్టేసి ఉంది ఒకటే ప్లేస్లో, దానికి షెల్టర్ లేదు, ప్రాపర్లీ ఫుల్ డే ఫుడ్ ఉండదు. అంటే ఊర్లలో బాగా ఫుడ్ పెడతారు వాటికి, త్రీ టైమ్స్ పెడుతున్నాను మంచికి పెట్టినాను. సో చూసాను ఇది సిచ్యువేషన్ మారడం, చెప్పి చూసాను 2-3 సార్లు వాళ్ళకి, ఇలా కాదు మీరు చూసుకోలేకపోతే మీరు అమ్ముతా అంటే కొనే వాళ్ళకి చెప్తాను, లేదు దానం ఇస్తానంటే మంచిగా చూసుకునే వాళ్ళకి అప్పచెప్పుదాం. ఎన్ని చెప్పినా వాళ్ళు వినట్లేదు, వాళ్ళు ఇది నా స్లేవ్ అన్నట్టుగా అట్లా అబ్యూస్ చేస్తూనే ఉన్నారు. 2 years నుంచి ఒక్కటే ప్లేస్లో కట్టేసింది అంటే ఒక జైల్లో ఉన్న ఖైదీ కన్నా దారుణమైన సిచ్యువేషన్ జంతువుది. అంటే మాట్లాడలేవనే కదా అబ్యూస్ చేస్తున్నారు. సో కేసు వేసినప్పుడు అక్కడే కానిస్టేబుల్కి ఏంటంటే ఒక ఖైదీ తోసేసిందంట, ఆమె కళ్ళలో టీయర్స్ ఉన్నాయి. సో నీ డిజిగ్నేషన్ ఏంటి అంటే ఆమె మార్షల్ ఆర్టిస్ట్ అని చెప్పగానే నువ్వు ట్రైనింగ్ ఇస్తావా అని అడిగింది ఆవిడ. ఓకే. సో నీడ్ ఉంది అనిపించి నేను షికాగోల్ గారిని కలిస్తే మేడం అవును మాకు నీడ్ ఉంది, వాళ్ళని మెంటల్లీ చాలా ట్రైన్ చేయాలి, ఫిజికల్ ట్రైనింగ్తో పాటు మెంటల్లీ ట్రైన్ చేయని చెప్పి
సో అలాగా నేను పోలీస్ ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఓకే. ఎన్ని ఇయర్స్ నుండి ఈ జర్నీ కంటిన్యూ ఫ్యూ అవుతుంది? మంత్స్ ఓన్లీ. Few months. ఓన్లీ ఉమెన్ ట్రైనీస్కి. ఇప్పుడు పోలీస్ ట్రైనీస్ ఉమెన్స్కి మాత్రమే ట్రైనింగ్ ఓకే. ఇస్తున్నాను. ఓన్లీ విమెన్. ఓన్లీ ఓకే. ఉమెన్కి. అండ్ నా ట్రైనింగ్ ఓన్లీ ఫర్ ఉమెన్. ఇప్పుడు స్పోర్ట్స్ ట్రైనింగ్ అంటే మెన్కి బాయ్స్కి ఇస్తాను, బట్ సెల్ఫ్ డిఫెన్స్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఉమెన్. గర్ల్స్, ఉమెన్ ఫుల్ ఏజ్ వరకైనా నేను వాళ్ళకి మాత్రం ప్రిపేర్ చేస్తాను. ఓకే. ఎందుకంటే అక్కడ నీడ్ ఉంది. ఎందుకంటే మెన్ అటాక్ చేస్తాడు ఎవరికైనా, ఉమెన్ అటాక్ చేయరు కదా. అంటే అన్సర్టన్ సిచ్యువేషన్ ఉమెన్ ఎక్కువ ఫేస్ చేస్తారు. కరెక్ట్. సో వాళ్ళ గురించి నేను నేర్చుకున్న 8 స్పోర్ట్స్లోని నాక్అవుట్ షాట్స్ అంటే ఎలా కొడితే ఎఫెక్టివ్గా ఉంటుంది, ఇలాంటి పంచెస్, కిక్స్, లాక్స్ అన్ని కలిపి ఒక చిన్న కోర్స్గా చేశాను, ఓకే. సెల్ఫ్ డిఫెన్స్ కోర్స్. సో ఉమెన్కి అది నేను ట్రైన్ అంటే చేస్తాను. మీరేమైనా ఓన్ గా అకాడమీ రన్ లేదు, చేయడం నేను ఇలా చేయట్లేదు. చేస్తున్నారా? నేను అంత టైం పెట్టే ఉద్దేశంలో లేదు, ఎందుకంటే నేను స్టిల్ ట్రైనింగ్లో ఉన్నాను. నాకు ఇంకా టోర్నమెంట్స్ ఆడాల్సి ఉన్నాయి. నేను ఇంకా 3 డిఫరెంట్ స్పోర్ట్స్లో ఇంటర్నేషనల్లీ గోల్డ్స్ అచీవ్ చేద్దాం అనుకుంటున్నాను. వెరీ నైస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఒకవేళ అకాడమీ స్టార్ట్ చేస్తే నాకు చాలామంది అడుగుతూనే ఉన్నాను, అకాడమీ ట్రైన్ చేయొచ్చుగా, మేము పిల్లల్ని వేస్తాము అని. బట్ నేను ఫుల్ టైం ఎర్నింగ్లో పడ్డాను అంటే ఈ గోల్స్ ఫోకస్ అనేది డైవర్ట్ అవుతుంది అనే భయంలో ఉన్నారు. అంటే భయం అని కాదు, ఫుల్ క్లారిటీలో ఉన్నాను నేను. అంటే ఇప్పటివరకు ఏ డిస్ట్రాక్షన్ లేకుండా ఫుల్ ఫోకస్గా నా ఎయిమ్ గురించి నేను చాలా చాలా ఇయర్స్ నుంచి నేను శ్రమ పడుతున్నా. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ వచ్చే చిన్న ప్లేజర్ గురించో, మనీ అనో, ఇంకేదో డిస్ట్రాక్షన్ గురించి నేను దాన్ని ఆపేసే కండిషన్లో లేను. అవును, మనీ నీడ్ ఉంది జస్ట్ ఫర్ నా స్పోర్ట్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి, నా స్కిల్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి, నా మీద నాకు ఇన్వెస్ట్ చేసుకోవడానికి మాత్రమే. బట్ ఫుల్ టైం ఎర్నింగ్ నా ఆప్షన్ కాదు. ఓకే. మీ విజన్ చాలా క్లియర్గా ఉంది. ఐ వాంట్ టు డూ దిస్, అంతే, దట్స్ ఇట్. అలాంటి విజన్, అంత క్లారిటీ ఉండడం అనేది చాలా రేర్ ఈ రోజుల్లో, దట్ టు అమ్మాయిల్లో. ఐ అప్రిషియేట్ దాట్. సో మీరు ఈ జర్నీలో చాలా కంట్రీస్కి ట్రావెల్ చేస్తూ ఉంటారు, డిఫరెంట్ ఫారిన్ కంట్రీస్కి. ఆ ప్రాసెస్లో ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా? ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు? ఒక స్పోర్ట్స్ పర్సన్గా మీరు అదర్ కంట్రీస్కి వెళ్ళాలి అంటే ఆ ప్రాసెస్ గురించి చెప్పండి. యాక్చువల్లీ మనం ఫస్ట్ ఏదైనా ఇంటర్నేషనల్కి మనం సెలెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ నేషనల్ మెడల్, ఆ తర్వాత క్వాలిఫైయింగ్ టోర్నమెంట్స్ ఉంటాయి. ఆ టోర్నమెంట్ టైంలో మనకి హెల్త్ ఇష్యూస్ అనే కాదు, పీరియడ్స్ కానీ ఇక ఏది ఎక్స్క్యూజ్ చేయడానికి లేదు. ఎందుకంటే అక్కడ వరకు అచీవ్ చేయాలంటే ఇవన్నీ మనం దాటుకొని వెళ్ళాల్సిందే. అండ్ నేషనల్స్కి వేరే వేరే స్టేట్స్ నుంచి చాలామంది ప్లేయర్స్. బాయ్స్ ఎట్లా ఉంటారంటే కొందరు స్పోర్ట్స్లో అబ్యూజర్స్ కూడా ఉంటారు. ఓకే. అమ్మాయి కనిపిస్తే ఒక మైండ్ సెట్ వల్ల డిఫరెంట్గా ఉంటుంది. నువ్వు ఎంత అచీవ్ చేసినా, నువ్వు ఎంత అమేజింగ్ పర్సన్ అయినా కూడా బుద్ధి సరిగ్గా ఉండదు చాలామందికి. సో వాళ్ళందరినీ దాటుకొని వెళ్ళడం. అండ్ ఇంటర్నేషనల్లీ మనం అక్కడ వెళ్ళినప్పుడు కూడా మనకు మళ్ళీ అదే టైంలో హెల్త్ ఇష్యూస్ ఇంకేదైనా అనుకోండి, దట్టు వెదర్కి అలవాటు పడాలి. ఫస్ట్ 2-3 డేస్ ఇబ్బంది అవుతుంది ఏ కంట్రీ వెళ్ళినా కూడా. అంటే మన వెదర్ వాళ్ళ వెదర్ డిఫరెంట్. కరెక్ట్. దట్టు ఫుడ్ కూడా మళ్ళీ టీమ్ ఇండియా మోస్ట్లీ ఎవరు పోర్క్ ఆర్ బీఫ్ తినరు. ఓకే. సో దట్టు వెజిటేరియన్ నేను ఒకదాన్ని. వాళ్ళకి ఒక్కోసారి పోర్క్ పెట్టేస్తే వాళ్ళు తినడం అలాంటివి వాళ్ళకి జరుగుతుంది. నేను ఇంటర్నేషనల్ వెళ్ళినప్పుడు ఓన్లీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తినే ఉంటాను. ఓకే. సో అంటే నేను చాలా పర్టికులర్ నా జర్నీ. సో ఫన్నీ మూమెంట్స్ కూడా ఉంటాయి డెఫినెట్లీ. అండ్ ఫారెన్ వాళ్ళు చాలా బాగుంటారు. అంటే దే ఆర్ కైండ్ యాక్చువల్లీ. నిజంగా పొలైట్గా ఉంటారు. ఇప్పుడు మన వాళ్ళు చాలా ర్యూడ్గా ఉంటారు కదా, వాళ్ళు కాన్ఫిడెంటల్గా ఉంటారు. అండ్ ఒకవేళ మంచి స్కిల్ నీ దగ్గర ఉంది అని వాళ్ళకి కనిపించింది అంటే వాళ్ళు లైక్ దే స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైం, అంటే మనతో పాటు ఉంటారు స్కిల్ నేర్చుకోవడానికి, లేదు అంటే నీ స్ట్రగుల్ తెలుసుకోవడానికి. ఓపెన్ మైండెడ్గా చాలా ఉంటారు. దే ఉంటారు. వాంట్ టు లెర్న్ ఆల్వేస్. ఎస్, ఫ్రీగా ఉంటారు. అండ్ డిఫికల్ట్ ఏంటంటే టఫ్ ప్లేయర్స్ వస్తారు అట్లాంటి టైంలో. అండ్ కొన్ని ఓపెన్ ఛాంపియన్షిప్స్కి మనం సైన్ పెట్టాల్సి ఉంటుంది. ఏంటి అంటే ఇఫ్ నేను పోయినా ఎవరు రెస్పాన్సిబిలిటీ కాదు అని. దట్టు Okay. మార్షల్ ఆర్ట్స్ కదా. సో కొన్ని షార్ట్స్కి మనం పోయినా పోతాం. అవునా? అలాంటి ఎప్పుడైనా లైవ్ లో చూసారా? నేను ఆడాను లైవ్గా. ఓకే. అంటే So- ప్రాణాలు పోయేంత ఆట ఆడిన వాళ్ళని చూసారా? చూసాను. ఓకే. బ్లీడింగ్ నాకు అపోనెంట్ కిక్ ఇచ్చినప్పుడు నా ఐ కనిపిస్తాయి, స్వెల్ అయిపోయింది, నోస్ నుంచి బ్లీడింగ్, ఓకే. నెక్ కదలట్లేదు. నేను
డూ ఆర్ డై టైప్ కండిషన్లో ఉన్నా ఆ టైంలో. ఒక ఎల్బో ఇవ్వగానే ఆమె నాకౌట్ అయిపోయింది, లేవట్లేదు, ఆమె చచ్చిపోయిందేమో అనుకున్నాను, నేను భయపడిపోయాను యాక్చువల్లీ. అయ్యో సో నేను పానిక్ అయ్యేసరికి వాళ్ళందరూ తను ఓకే ఉంది, బట్ లేవకపోయేసరికి ఆల్ ఆఫ్ సడన్ ఏమనుకుంటాం అంటే మెంటల్ ఫిక్స్ అయిపోయింటారు. ఆడే స్పోర్ట్సే కంబాట్ స్పోర్ట్స్, అందులో దట్టు మనం సైన్ చేసి వెళ్తాము. నేను ట్రైన్ అయ్యేది కూడా అట్లానే, ఉంటే ఎంత పోతే ఎంత అన్నట్టే నేను ఇంటర్నేషనల్స్ కి అన్నిటికీ సైన్ చేసుకుంటాను. యూజువల్లీ పేరెంట్స్ సైన్ ఉంటుంది, అందరు పిల్లలు రిపోర్ట్ కార్డ్స్ లో ఫాదర్ సైన్ పెడతారు కదా, అట్లా నేను ఇంటర్నేషనల్లీ నేను ఉన్నా పోయినా అనే సైన్ నేను పెట్టుకున్నాను. ఓకే. సో నేను రిస్క్ చేశాను కాబట్టి ఈ అచీవ్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఎవరు చేయలేరు, ఎందుకంటే ఈ మార్షల్ ఆర్ట్స్లో ఇంత డిఫికల్టీ, దట్టు మనకి అంత రికగ్నైజేషన్, నేమ్, ఫేమ్, మనీ లేనప్పుడు ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు. బట్ నేను చేయాలనుకున్నా, ఎవరు చేయండి నేను అచీవ్ చేద్దాం అనుకున్నా. ఉమెన్ అంటే చేయలేరు అన్న మైండ్ సెట్స్ మార్చాలనుకున్నా. సో ఆ జర్నీలో నేను అన్ని ఏ స్ట్రగుల్ అయినా కూడా దేన్ని కూడా నేను ఎక్స్క్యూజ్ కింద పెట్టుకోకుండా ఖచ్చితంగా చేద్దామని స్టార్ట్ అయిపోయి అట్లా 5 స్పోర్ట్స్లో గోల్స్, 6 గోల్స్ వచ్చాయి. అండ్ ఇంకా ఇంకో 3 స్పోర్ట్స్లో అయితే జస్ట్ ఇది ఇంకా ఇప్పుడు అచీవ్ చేసిన అచీవ్మెంట్ని కూడా బ్రేక్ చేయాలంటే అట్లీస్ట్ మినిమం ఏ పర్సన్ అయినా 10 years ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. అయితే చేస్తారో లేదో కన్ఫామ్గా చెప్పలేను, బట్ అట్లీస్ట్ రీచ్ అవ్వచ్చు. నా రికార్డ్ని నేను తప్ప ఇంకెవరు బ్రేక్ చేయలేరు. వావ్, ఆ కాన్ఫిడెన్స్ ఉంది నెక్స్ట్ లెవెల్. అది అంటే విమెన్ ఇన్ స్పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే, యంగ్ గర్ల్స్ అంటే అంతో కొంత ముందుకు వరకు నెట్టుకొస్తారు, బట్ మ్యారీడ్ విమెన్ కూడా స్పోర్ట్స్లో రాణించగలుగుతారు. ఆఫ్ కోర్స్ మారికోమ్ మేడం గారే పెద్ద ఇన్స్పిరేషన్. పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆఫ్టర్ కిడ్స్ ఆవిడ కమ్బ్యాక్ లిటరల్లీ ఈ రోజుకి ఇన్స్పైరింగ్. ఎవరికైనా కూడా ఇప్పుడు ఏ స్పోర్ట్స్లో కూడా నీకు ఎవరు ఇన్స్పైరింగ్ అంటే మారికోమ్ మేడం అంటారు. ఎందుకు అంటే ఆవిడ బిఫోర్ మ్యారేజ్ అథ్లెట్, ఆఫ్టర్ మ్యారేజ్ అథ్లెట్, ఆఫ్టర్ కిడ్స్ అథ్లెట్. ఓకే. ఫస్ట్ ఫీమేల్ బాక్సర్ తను, ఇంటర్నేషనల్లీ ఒలింపిక్ రేంజ్లో వెళ్ళి మెడల్ పట్టుకొచ్చిన ఆవిడ. ఓకే. సో తాను ఎప్పటికీ ఇన్స్పైరింగ్. అంటే ఎన్ని జనరేషన్స్ వచ్చినా ఆవిడ అంతే. ఇంకా అంటే ఆవిడ ప్లేస్ ఇంకొక రిప్లేస్ చెయ్యలేరు ఇంకా. ఎందుకంటే ఫస్ట్ ఫీమేల్ బాక్సింగ్ కోచ్, బాక్సర్ తాను, ఇండియాలోనే ఫస్ట్ ఫీమేల్ బాక్సర్ తాను. ఓకే. 6 times ఇంటర్నేషనల్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ వెళ్ళింది అండ్ ఫస్ట్ ఒలింపియన్ ఆమె బాక్సింగ్లో. సో మెడల్ ఉంది తనకి, ఒలింపిక్ మెడల్. ఓకే. ఇంకా అది అన్బీటబుల్, ఇంకా ఎవ్వరు చేయలేరు. అంటే విమెన్ కి పిల్లలు పుట్టిన తర్వాత బాడీ స్ట్రక్చర్ మారిపోతుంది, అది కాంప్లికేషన్స్ ఉంటాయి కదా, ఎట్లా మేనేజ్ చేయగలుగుతారు? ఎక్కడ వెళ్ళినా డిఫికల్టీ ఉంటుంది, డిఫికల్టీ లేకుండా ఏం లేదు. ఎక్స్క్యూజెస్ వెతుకుతారా, లేదు అంటే మీరు ఎండ్ రిజల్ట్ కోసం ప్రయత్నిస్తారా, అది మీ చాయిస్. ప్రియారిటైజ్ చేసుకోవడం మన చేతిలో అంతే. ఓకే. కమింగ్ టు విమెన్ ఇన్ స్పోర్ట్స్, పీరియడ్స్ టైంలో కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ ఏ సినారియో, మీరు ఫారిన్ కంట్రీలో ఒక పెద్ద టోర్నమెంట్కి ఉన్నారు, సో అదే పీరియడ్స్ టైంలో ఉన్నారు, హౌ డూ యూ హ్యాండిల్ ఇట్? అంటే మెంటల్లీ, ఫిజికల్లీ? ఇట్స్ నార్మల్, అదేదో పెద్ద భయంకరమైనది కాదు కదా, నార్మల్ థింగ్. పెయిన్ఫుల్ గా ఉంటుంది, దట్ డజంట్ మీన్ ఇక్కడ పీరియడ్స్ టైంలో ఆడొద్దు అని అట్లా ఏమైనా రూల్స్ ఉంటాయా? అలా ఏముండదు, నార్మల్. ఇప్పుడు ఇంత స్ట్రగుల్ చేసి ఇక్కడ దాకా వచ్చి పీరియడ్స్ వచ్చాయని ఆగిపోలేం కదా, అంటే నార్మల్ థింగ్, మన రెగ్యులర్ లైఫ్ లో అదొక పార్ట్. అండ్ ఇంటర్నేషనల్లీ అయినా ఎక్కడైనా మనం నార్మల్ డైలీ ప్రాక్టీస్లో అయినా పీరియడ్స్ ఉన్నాయని, రింగ్లో దిగినాక పీరియడ్స్ ఉన్నాయా లేవా ఏం గుర్తుండవు. మనం అంత డెడికేటెడ్గా ఉంటాం యాక్చువల్లీ, మనం లేము అంటే లైట్ తీసుకోండి. ఇంకా అఫ్ కోర్స్ చాలా మందికి అమెన్యూరియా టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఎక్స్క్యూజ్ ఓకే, ఏదైనా హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయి అంటే దట్స్ డిఫరెంట్. నార్మల్ పర్సన్వి, హెల్దీగా ఉన్నాం, రెగ్యులర్ పీరియడ్స్, అసలు ఏం ఆలోచించొద్దు. అండ్ హెవీ ఉంది అంటే ఆ 1 day మీరు డ్రాప్ ఇవ్వండి, ఎందుకంటే వర్కౌట్ అంటే బ్లడ్ ప్రెషర్ బాగా పెరిగింది అంటే న్యూ గ్రోయింగ్ బ్లడ్ సెల్స్ కూడా వెళ్ళిపోతాయి కాబట్టి. సో నాట్ సజెస్టబుల్ ఏమో. ఓకే, ఎప్పుడైనా ఓకే, బట్ నార్మల్ ఉమెన్ వేరు, అథ్లెట్గా మనం మన స్టేట్ని, కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి మనం ఆ స్టేట్ ఆఫ్ మైండ్ సెట్ డిఫరెంట్ ఉండాలి కదా, ఉండాలి. లేకపోతే
మనం అచీవ్ చేయలేము అండ్ మన కంట్రీకి మనం పేరు తేలేము. ఇట్స్ నార్మల్. నేను ఇంటర్నేషనల్లీ ఒకసారి నాకు సిల్వర్ వచ్చింది. నేను నా 100% ఇవ్వలేకపోయాను. ఓకే. ఇంటర్నేషనల్ టోర్నమెంట్ మళ్ళీ. నా అపోనెంట్‌కి అర్థమైంది ఆ విషయం. షీ వాస్ లిఫ్టెడ్ మై హ్యాండ్. తను విన్నర్. నా హ్యాండ్ కూడా తను లిఫ్ట్ చేసింది. Very ఆవిడ nice. కమ్‌బ్యాక్ అన్నమాట. ఆఫ్టర్ మ్యారేజ్ తను విన్ అయింది. అంటే కమ్‌బ్యాక్ అంటే మంచిగా ఆడింది. బెస్ట్ ఇచ్చింది ఆవిడ పర్ఫార్మెన్స్. కానీ తనకు అర్థమైంది చూడండి. అండ్ పీపుల్ వేరే కంట్రీస్‌లో వెళ్ళినప్పుడు ఒక డిగ్నిటీ మెయింటైన్ చేస్తారు. కరెక్ట్. వాళ్ళు వాళ్ళ కంట్రీని ఎంత అమేజింగ్‌గా చూపించుకుంటారంటే, మన కంట్రీ ప్లేయర్స్ దగ్గర ఆ డిగ్నిటీ కనిపించదు. సారీ టు సే. యెస్. మనం మన కంట్రీని ఆ రేంజ్‌లో రిప్రజెంట్ చేసుకోవాలి. మన దగ్గర ఎంతో అమేజింగ్ రిసోర్సెస్ కానివ్వండి, చాలా ఉంటాయి. చెప్పుకోవడానికి ఎక్స్ట్రార్డినరీ. అన్ని రిలీజియన్స్ మన దగ్గర బెస్ట్‌గా ఉంటాయి. ఎక్కడైనా మనకి ఏ ఇబ్బంది లేకుండా అందరు కలిసిమెలిసి మంచిగా వేరే కంట్రీస్ వాళ్ళు చేసిన చిన్న చిన్న వాటికి అమేజింగ్‌గా చూపించుకుంటారు. మన దగ్గర అమేజింగ్‌గా ఉన్న వాటిని కూడా ఇంత చూపించుకోరు. అంటే వాల్యూ తెలుసుకోలేకపోవడం అంతే. మరీ ఇంత స్టూపిడ్‌గా ఏం అంటే మరీ ఇట్స్ నాట్ ఓకే. సో, అక్కడ వాళ్ళు అమేజింగ్‌గా ఉంటారు. బిహేవియర్ వాళ్ళది అంత బాగుంటుంది. మన వాళ్ళొచ్చేసి ఆహ్, అంత అవసరం లెవెల్ చూపిచ్చరు. అది ఎప్పటికి నాకు చాలా హెడ్‌ఏక్‌గా ఉంటుంది. మన అనే మైండ్ సెట్ కంటే నా సెల్ఫ్ వస్తుంది కదా, అప్పుడు కంట్రీని కానీ లేదంటే మనం ఆడుతున్న స్పోర్ట్ని కానీ వాళ్ళు ఎక్కువగా చూపించలేరు, కాంప్లిమెంట్ చేయలేరు. దట్స్ వాట్ ఐ ఫీల్. అంటే నేనే సాధించాను అనే నేను కైండ్ కాదు. ఆఫ్ అవును. థింగ్. నేను కాదు వెళ్తుంది. మనం ఫస్ట్ మెడల్ వచ్చినప్పుడు ప్రతిభ ఇండియా అని గట్టిగా అరుస్తారు. నేమ్ ఇంతొస్తది. ఇండియా అని ఇంత దేశాన్ని గట్టిగా రిప్రజెంట్ అలా చేస్తున్నారు. పిలుస్తారు. అంటే అదొక ఎమోషన్. మన అక్కడ ఎట్లా ఉంటుందంటే మా కంట్రీ ఫస్ట్‌కి మెడల్ ఎత్తాలి, ఫ్లాగ్ ఎత్తాలి అన్న ఫీలింగ్స్ ఉంటాయి. అట్లాంటి ప్లేస్‌లో వచ్చి అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేయడం, ఏది పడితే అది తిని అన్‌ఫిట్‌గా గేమ్ ఆడలేకపోవడం. ఇది చాలా గలీజ్‌గా అంటే మనం ఎళ్ళిన ఒక పర్టిక్యులర్ రీజన్ ఉంటుంది కదా! దానికే మనం 100% ఎఫర్ట్స్ పెట్టాలి. లేదు అంటే మనం అన్‌ఫిట్ ఫర్ దట్. ఆ రిసోర్సెస్ వేస్ట్, ఒక మనిషి మన మీద అవును. పెట్టుకునే నమ్మకం వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు వెళ్ళినందుకు మన కంట్రీని మనం రిప్రజెంట్ చేసినందుకు ఒక ఫీల్ ఉండాలి. ఆ అమేజింగ్ నెక్స్ట్ లెవెల్ అwesomeness ఉండాలి. లేకపోతే మనం చేయకూడదు ఆ పని. మనం ఆ పని చేసామంటే వావ్ ఫీలింగ్ ఉండాలి ఎవరికైనా. అవును. కాంప్రమైజ్ అవుతే అక్కడే ఆగిపోయింది ఆ జర్నీ. అంతే. ఫుడ్ ఉంది కదా! ఫ్రీగా దొరికింది కదా! అని ఇష్టం వచ్చినట్టు చూసాను నేను. చెప్పాను. వాళ్ళని వాంటెడ్‌లీ నేను మళ్ళీ ట్రైన్ చేసి అంటే ఇష్టం వచ్చింది తిని వెయిట్ గెయిన్ అయిపోయారు అక్కడెళ్ళేసరికి. వేయింగ్ ఉంటది. ఇప్పుడు నార్మల్ బ్యాడ్మింటన్ అనుకోండి వెయిట్స్ ఉండవు. ఓకే. కానీ ఇక్కడొచ్చేసరికి మన స్పోర్ట్ వచ్చేసి కంబాట్. వెయిట్ కేటగరీస్. మనకన్నా అప్పర్ వెయిట్ వచ్చి మనల్ని కొట్టారనుకో మనం నాకౌట్. చచ్చిపోయినా వాడు అడగడింకా. ఓహ్! సో, అన్ని కాంప్లిమెంట్స్ ఉంటాయి. కాంప్లికేషన్స్ ఉంటాయి సారీ. సో, మనం పర్టిక్యులర్‌గా ఉండాలి. వీళ్ళెట్లా అంటే ఇంక విచక్షణ అనేది పని చేయకుండా ఇంకా అట్లా తినేయడం, వెయిట్ గెయిన్ అవ్వడం, అక్కడెళ్ళినాక ఎవరు అందరికి వెయిట్ ట్రైనింగ్ అంటే తగ్గించడానికి ట్రైన్ చేసి అందరిని లిటరల్లీ చావగొట్టేసాను నేను. హ్మ్. మెడల్స్ విన్ అయ్యారు. బట్ కానీ ఆ స్ట్రెస్, ఆ మూమెంట్స్ అన్నీ మన కంట్రీని మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నాం అబ్జర్వ్ చేసే వాళ్ళున్నారనుకోండి ఎట్లా ఉంటుంది? అవును. సెల్ఫ్ అవేర్‌నెస్, సెల్ఫ్ కేర్, బేసిక్ నాలెడ్జ్ లేకుండా మనం పిచ్చి పనులు చేయడానికి ఉండదు. సో, ఇంటర్నేషనల్ లెవెల్ ఎళ్ళినా గూడా నేను ఈ ఆ స్టాండర్డ్స్ డిఫరెంట్‌గా ఉండాలి. స్టాండర్డ్ మెయింటైన్ చేయలేదు వాళ్ళు. హ్మ్. దానికి నేను వాళ్ళని టార్చర్ పెట్టిన తీరు అంటే ఆ వెయిట్ దించాలి ఆ రోజు వేయింగ్. ఆ వెయిట్ రాకపోతే కష్టం. హ్మ్. అంటే ఇంతే వెయిట్ ఉండాలి అని ఉండాలి. ఏమైనా ఇప్పుడు మనం ప్రోటోకాల్ ఉంటదా? నేషనల్‌కి ఏ మెడల్‌తోని ఎళ్ళామో, ఇప్పుడు స్టేట్ నుంచి ఏ వెయిట్ ఎళ్తే నేషనల్‌కి అదే వెయిట్. హ్మ్. నేషనల్‌కి ఎందులో విన్ అయితే అదే. అంటే అదే స్టేట్ వెయిట్‌తోనే మనం ఇంటర్నేషనల్ వరకెళ్తాం. ఓకే. ఈ చెత్త పాలిటిక్స్ ఈ బాక్సింగ్ వాళ్ళు ఎట్లా చేస్తారు అంటే ఇష్టం వచ్చిన వాళ్ళని పంపిస్తారు. నువ్వు స్టేట్ మెడల్ ఏదొచ్చినా వాడికి ఎవరిని పంపాలంటే వాడినే పంపిస్తారు. ఓకే. సో ఇవన్నీ డార్క్ సీక్రెట్స్ ఇన్ బాక్సింగా? సీక్రెట్స్ ఏముంది ఓపెన్ ఇంకా ఇంకేం సీక్రెట్. అంటే అందరూ ఏమో స్పోర్ట్స్ అనగానే జెన్యూన్‌గా జరుగుతాయి, కష్టపడ్డ జెన్యూన్ వాళ్ళకి ఏం అవకాశాలు వస్తాయని, అంటే అది కాదంటారా? జెన్యూన్‌గా చాలా తక్కువ స్పోర్ట్స్‌లో మంచి ఎంకరేజ్‌మెంట్ ఉంటుంది. యూజువల్లీ అయితే జస్ట్ నీ నీ టాలెంట్, నీ స్కిల్ ఎక్కడో 8థ్, 9థ్ ప్లేస్.
నీ బ్యాక్గ్రౌండ్, నీ సీను, నువ్వు ఎక్కడి నుంచి ట్రైన్ అవుతున్నావు, నీ కోచ్ ఎవడు, ఇవన్నీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇట్లా వస్తాయి. సో సాడ్ పార్ట్. నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి ఎంత స్ట్రగుల్ అవుతున్నావు నీ ఎవ్వరికి అవసరం లేదు. స్పోర్ట్స్ అంటే ఇక నా స్టూడెంట్స్ వీళ్ళు మాత్రమే రావాలి, వీళ్ళకి మాత్రమే మెడల్ రావాలి. అంటే ఇప్పుడు సినిమాల్లో చూపిస్తారు కదా, అలాంటి సినారియోస్ జరుగుతాయా? మాక్సిమం అట్లా కాకపోయినా దానికి kind of దగ్గరగా ఉంటాయి, అఫ్ కోర్స్ ఉంటాయి. అండ్ ఒక టోర్నమెంట్లో అయితే వరెస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే, నాకు నేషనల్ వెళ్ళినాక నాకు 5 kgs పెరగాల్సి వచ్చింది. వన్ డేలో నేను 5 kgs పెంచాల్సి హౌ వచ్చింది. దట్ ఈస్ పాసిబుల్? ఐ మేడ్ ఇట్. నేను 5 kgs గెయిన్ అయ్యాను, బట్ నేను పర్ఫామ్ ఇవ్వలేకపోయాను. అంటే నాకన్నా 5 kgs ఎక్కువ పర్సన్తో నేను ఫైట్ చేయాలి, చేయలేం కదా. అంటే ఆ స్ట్రెంగ్త్ వేరు. ఓకే దట్టు ఆ వెయిట్ పెంచే కండిషన్లో మన హెల్త్ కండిషన్ సరిగ్గా ఉండదు. ఓకే. సో నా వెయిట్లో ఎవరైతే ఆడిందో ఆ అమ్మాయి ఏషియన్ గేమ్స్కి, వరల్డ్ ఛాంపియన్షిప్స్కి బాక్సింగ్లో మెడల్స్ కూడా వచ్చాయి రీసెంట్లీ, మీరు చూడొచ్చు. సో అంటే చాలా ఎంత దుర్మార్గం అంటే మీకు దక్కాల్సిన రికగ్నిషన్ ఆపర్చునిటీ వేరే వాళ్ళకి ఇచ్చేసారు వాళ్ళు. ఇచ్చేసారు కాదు, ఇప్పుడు ఎవరైతే స్టేట్ ట్రయల్లో మనం వెళ్తామో అదే వెయిట్లో మనం ఉంటాం నేషనల్లో, ఓకే. అదే వెయిట్లో ఇంటర్నేషనల్. ఇక్కడ నేషనల్ వెళ్ళగానే నా వెయిట్ మార్చేశారు అంటే అంటే యూ కెన్ ఇమాజిన్. ఓకే. సో ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. పోనీ ఒక రిగ్రెట్ ఉండొద్దు. నేను 5 kgs అయితే గెయిన్ అయ్యాను కదా, వన్ డేలో 5 kgs గెయిన్ ఎవరు అవుతారు? వెయిట్ కట్టింగ్ ఈజీ, వెయిట్ గెయినింగ్ టఫ్. అది కూడా వన్ డేలో అంటే వాటర్ తాగి బనానాస్ తిని లిటరల్లీ ఐ టార్చర్డ్ మై సెల్ఫ్ ఎ లాట్. ఆ రోజు 5 kgs ఇచ్చాను, బట్ పర్ఫామ్ చేయలేదు. అంత వెయిట్ గెయిన్ అయితే పర్ఫార్మెన్స్ రాదు. ఓకే. పవర్ ఎక్కువ ఉంటుంది, అంటే అప్పర్ వెయిట్ వాళ్ళది. మనం ఒకవేళ వెయిట్ పెంచామంటే లూజర్ సైడ్ అన్నట్టు. సో ఇలా ఉంటాయి, చాలా క్యాల్కులేషన్స్ ఉంటాయి. వెయిట్ కౌంట్ ఉన్న స్పోర్ట్స్లో చాలా క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఓకే. ఇదంతా ఎవరు మానిటర్ చేస్తారు? ఇస్ దేర్ ఎనీ కమిటీస్ ఆర్ గవర్నమెంట్ మానిటర్ చేస్తున్నారు? ఇప్పుడు ఏ స్పోర్ట్కి వాళ్ళు ఒక హెడ్గా ఉంటాడు, ఒక సెక్రటరీ అని. ఓకే. ఆ ప్లేయర్ వాళ్ళ పేరెంట్స్ కానీ, ఆ ప్లేయర్ కానీ, వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అండ్ వాళ్ళ బ్యాక్ ఎవరు ఉన్నారు, ఇవన్నీ మ్యాటర్ చేస్తాయి. ఓకే. అంటే స్పోర్ట్స్ కమిటీ ఏమైనా ఉంటుందా? లైక్ కమిటీ అంటే ఇప్పుడు స్పోర్ట్స్ క్లబ్ ఆర్ వాట్ డు వి కాల్? నో యాక్చువల్లీ ఒక మినిస్ట్రీ ఉంటుందా? వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. మినిస్ట్రీ అయితే అఫ్ కోర్స్ ఉంటుంది, స్పోర్ట్స్ మినిస్ట్రీ ఉంటుంది. అది కాకుండా ఎవ్రీ స్పోర్ట్కి ఒక పర్టికులర్ ఉంటారు, హెడ్ అని, మేనేజర్ లాగా, టీమ్ హెడ్ కానీ. వీళ్ళందరూ ఏం అంత నీతిగా ఏదో సాధించాలని వచ్చిన వాళ్ళు ఏం కాదు, ఏదో ఫ్లోలో తన్నుకుపోవడానికి ఏదో వస్తారంతే. ఓకే. మాక్సిమం అచీవర్స్ ఏమి ఉండరు. ఇప్పుడు ప్లేయర్స్లో కూడా ఏదో జాబ్ కోసము ఇంకేదో ఉద్దేశంతో మాత్రమే వస్తారు, హిడెన్ ఎజెండాస్ అంటారు అంతే. లిటరల్లీ వాళ్ళకి పర్సనల్లీ ఆ ఫీల్ ఉండదు, నేను కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నా, నేను ఆ అమేజింగ్ ఆసమ్ లెవెల్ని మనం వేరే కంట్రీలో మనం స్ప్రెడ్ చేద్దాం అన్న ఫీలింగ్స్ ఏమి ఉండవు. సో వరల్డ్ ఛాంపియన్షిప్కి సెలెక్ట్ అయ్యాను. అదే ఇయర్ నేను యూపీఎస్సీ ప్రిలిమినరీ క్లియర్ చేశాను. ఓ వావ్. సో వరల్డ్ ఛాంపియన్షిప్ యూపీఎస్సీ మెయిన్స్ అన్న కన్ఫ్యూజన్లో నేను వరల్డ్ ఛాంపియన్షిప్ని చూస్ చేసుకున్నాను. ఓకే. సో వరెస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే కోవిడ్ వల్ల ఆ వరల్డ్ ఛాంపియన్షిప్ నెక్స్ట్ ఇయర్కి పోస్ట్పోన్ అయింది. ఇటు మెయిన్స్ పోయాయి, అటు వరల్డ్ ఛాంపియన్షిప్. నెక్స్ట్ ఇయర్ వరల్డ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ వచ్చిన, బట్ అది ఆ రిగ్రెట్ నాకు ఒక 1 year ఉండేది. మళ్ళీ ట్రై చేయలేదా మెయిన్స్? నేను రాయలేదు, ఎందుకంటే నేను ఐ కెన్ డూ ఇట్, నేను స్పోర్ట్స్లో ఇంకా చాలా చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ నాకు బిల్డ్ అయింది. ఓకే. అండ్ ఎవ్వరు చేయలేంది ఓన్లీ కంట్రీలో నేను ఒక్కదాన్ని చేయగలుగుతున్నా అన్నప్పుడు నాకు ఎంత కెపాసిటీ ఉంది నాకు అర్థమైంది. ఇప్పుడు ఇయర్లీ ఒక 50 members ఐఏఎస్ ఆఫీసర్స్ అవ్వగలుగుతారు. ఇయర్లీ ఒకటే పర్సన్ ఒక వెయిట్ కేటగిరీలో వరల్డ్ ఛాంపియన్ అవుతాడు. దట్టు ఇప్పుడు నేను 5 sportsలో ఇంటర్నేషనల్ మెడలిస్ట్ని, అది ఎవరు చేయలేని అచీవ్మెంట్. సో నేను ఇంకా చేయగలుగుతా అన్న హోప్ నాకు అది ఇచ్చింది. ఓకే. మీరన్నట్టుగానే స్పోర్ట్స్లో చాలా మందికి గుర్తింపు రావట్లేదు. ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ ఇదంతా అన్నారు, ఎందుకని ఆ గుర్తింపు రావట్లేదు? ఎందుకు జనాల్లోకి వీళ్ళు ఇన్ని అచీవ్ చేశారని రావట్లేదు? యాక్చువల్లీ పిఆర్ఓస్ ఉండాలి, మార్కెట్ ఉంటుంది, చాలా ఉంటుంది. అంటే సోషల్ మీడియా ప్రమోషన్స్ చాలా చాలా ఉంటాయి.
దీనికి టైం ఇన్వెస్ట్ చేసేదానికన్నా మన స్కిల్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. ఓకే. మేబీ లేట్ అవుతుండొచ్చు, కొందరికి అసలే రాకపోతుండొచ్చు, దట్స్ డిఫరెంట్ స్టోరీ. ఇట్స్ ఓకే, మన టర్న్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. మనకి ఒక రోజు వస్తుంది, అంటే యూనివర్స్కి తెలుసు కరెక్ట్ టైమింగ్ ఏంటి అని. అప్పటి వరకు మనకి ఎంత స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి ఉందో అవన్నీ చేయాల్సిందే, ఆప్షన్ లేదు. డూ ఆర్ డై కాదు, డూ ఇట్ నౌ, డై లాటర్ ఫస్ట్. చేయాలి, చేసి చూపించాలి, అంతే. వేరే ఆప్షనే లేదు ఇంకా. ఈ జర్నీలో మీకంటూ ఏదైనా మెమరబుల్ డే, అంటే ఈ టోర్నమెంట్ ఆడిన తర్వాత, ఈ మెడల్ వచ్చిన తర్వాత, ఐ మేడ్ ఇట్, నా కష్టానికి ఈ ప్రతిఫలం వచ్చింది అని హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? నేను థాయ్ బాక్సింగ్లో ఇంటర్నేషనల్ మెడల్ కొట్టినప్పుడు, థాయ్ బాక్సింగ్ అండ్ ఎంఎంఏలో ఇంటర్నేషనల్ మెడల్ కొట్టాక నాకు అనిపించింది. ఎందుకంటే ఎంఎంఏ ట్రైనింగ్ అప్పుడే నా ఇంజురీ 2 years నడవలేను అని చెప్పారు. అట్లాంటి ఇంజురీ నుంచి నేను కోలుకొని మళ్ళీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎంఎంఏ అండ్ టైక్వాండో, థాయ్ బాక్సింగ్, కిక్ బాక్సింగ్, చెస్ బాక్సింగ్ వీటిలలో నేను మెడల్స్ తేవడం ఇట్ వాజ్ నాట్ ఈజీ. అంటే అందరి డ్రీమ్ కాదు, అందరు చేయగలిగిన డ్రీమ్స్ కావు అవి. అచీవ్ చేసినప్పుడు అనిపించింది ఐ కెన్ డూ అని. ఐ కెన్ డూ ఎనీథింగ్. ఎస్, ఆ స్పిరిట్ చాలా అవసరం. కానీ అది వచ్చే వరకు మనం అంత పేషెన్స్తో ఉండలేము యాక్చువల్లీ. ఓకే. ఒకటి ఉంటుంది, ఒక క్వశ్చన్ ఉంటుంది, మన క్యాపబిలిటీ మనకి తెలియక ముందే జనాలకి అర్థమైపోతూ ఉంటుంది. వాళ్ళు అప్పుడే మన కాన్ఫిడెన్స్ మీద బాగా కొడుతూ ఉంటారు అనమాట. అంటే నీ పొటెన్షియల్ నీకు తెలియక ముందే జనాలకి బాగా తెలిసి ఉంటుంది, వాళ్ళు బాగా టార్గెట్ చేస్తారు. డిమోటివేట్. ఎస్, 100%. కానీ ఆ టైంలోనే మనం స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకొని ఆ టైంలో మనం కొంచెం పుష్ చేసుకుంటే ఖచ్చితంగా మనం రీచ్ అవుతాం. కానీ పీపుల్ డోంట్ వాంటెడ్ టు డూ దట్. ఓకే. ఎప్పుడు అడ్డుకాలు వేస్తూ ఉంటారు, బట్ అది దాటుకొని వెళ్తే ఎవరు ఇంకేం చేయలేరు. ఇంకా సపోర్ట్ చేయడమో క్లాప్ కొట్టడం తప్ప ఇంకేం చేయలేరు. ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్లో చేసేవన్నీ కూడా మనం ఓవర్కమ్ చేసినప్పుడు ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏమి ఉండదు కదా. అది మనకి ఎదురుగా వచ్చినా కూడా వి నెవర్ గివ్ అప్. ఇంకా ఏం చేయలేరు కూడా ఎవరు. ఇంకా వి మేడ్ ఇట్ టైపే ఉంటుంది. అవును. ఇన్ని మెడల్స్ చూసుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? హౌ డు యూ ఫీల్ ఫ్రమ్ నేనే యువర్ చూసుకొని నేను బ్యాగ్ లో కట్టి పైన పడేసాను. అంటే నెక్స్ట్ మెడల్ ఏంటి, నెక్స్ట్ రావాలి అని అనిపిస్తుంది? యూజువల్లీ 1 day 3 days 1 week ఎంజాయ్ చేయాలి. ఆ తర్వాత నేను మూట కట్టి పైన పడేస్తాను, ఎందుకంటే తలకి ఎక్కొద్దు ఎప్పుడు కూడా. ఆ మెడల్ ఇంకా బాధ్యతని పెంచాలి. అందుకే నేను ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాను వీకెండ్స్లో, అనాథాశ్రమాలకు వెళ్ళి కానీ, లేదు అంటే విలేజెస్కి వెళ్ళి ట్రైన్ చేయడం కానీ. అంటే నా రెస్పాన్సిబిలిటీ కింద నేను చేస్తున్నా. అదే కానీ తలకెక్కింది అనుకోండి, ఆ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది, ఆ బిహేవియర్ అది రాకూడదని నేను అనుకుంటున్నాను. ముందుకు వెళ్ళలేము, అక్కడే స్టక్ అయిపోయి ఉంటాం. అదొక బర్డన్ లాగా. బర్డన్ అని కాదు, బట్ అది దాన్ని ఎంజాయ్ చేస్తూనే ఉండడం అన్నట్టు. అంటే ప్రశంస ఓకే, జస్ట్ ఒక పర్ఫ్యూమ్ లాగా ఎక్స్పీరియన్స్ చేయాలి. జస్ట్ స్మెల్ వచ్చిందా, ఫీల్ చేసుకున్నామా, వెళ్ళిపోయినామా. బట్ అదే తాగుతూ కూర్చోలేం కదా. సో అది దాటి వెళ్ళిపోవాలి. సో నేను అందుకే అన్ని మెడల్స్ పైన పెట్టేసి నెక్స్ట్ ఏంటి దాని గురించి ఎక్సలెన్స్ లో ఎప్పుడు నెక్స్ట్ స్టెప్ అంటూ ఉంటూనే ఉంటుంది. నేర్చుకుంటూనే ఉండాలి. లైఫ్ కూడా ఎప్పుడు నేర్పిస్తానే ఉంటుంది. ఒకవేళ మనం నేర్చుకోవడం ఆపేసాం అనుకో, ఆ లెసన్ ఫుల్లీ రిపీట్ అవుతూనే ఉంటుంది. నేర్చుకోవాలి, ముందుకు వెళ్ళాలి. ఇంకా ఎంత వీలుంటే అంత మనం బెస్ట్ వెర్షన్గానే మారాలి. కరెక్ట్. ఇక్కడతో ఇదే అచీవ్ చేసేసాను అన్న మైండ్ సెట్ వచ్చిందంటే ఇంకా అంతకు మించి మీరేం చేయలేరు అని. ఇంకా చేయాల్సింది ఉంది, ఇంకా చేసింది ఏం లేదు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది అనుకుంటే వండర్ఫుల్ స్టేట్మెంట్. చాలా చేయగలుగుతాం. అంటే ఇన్ని గోల్డ్ మెడల్స్ సాధించిన తర్వాత కూడా ఇంకా చేయాల్సింది చాలా ఉందనే మైండ్ సెట్ బిల్డ్ అయింది కదా, అది చాలా అవసరం. యాక్చువల్లీ ఫస్ట్లో నాకు ఎలా ఉండదంటే జస్ట్ ఒక మెడల్ ఎత్తాలి, ఒక ఫ్లాగ్ ఎత్తాలి అనిపించేది. బట్ ఒకసారి మనం అచీవ్ చేశాక గ్రాంటెడ్ అయిపోతుంది ఏది కూడా. అంటే అది లేనప్పుడు ఆ వరల్డ్ ఛాంపియన్ ఎక్సైట్మెంట్, నర్వస్నెస్ ఉంటుంది. అది వచ్చాక ఆ గ్రాంటెడ్ వచ్చేసింది కదా, ఆ ఫీల్ ఉండదు బిగినింగ్ లో ఉన్న అది. అట్లాగా ఇట్లా వచ్చేసినాయి కదా. సో ఇప్పుడు అంతా లేదు, బట్ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. సో దానికైతే కష్టపడుతున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ 3 గిన్నీస్ రికార్డ్స్ బ్రేక్ అవుతున్నాయి.
సో అది ఫైనల్ అయితే ఓ వావ్. సో అంటే ప్రాక్టీస్లో ఉన్నాను, లైక్ డైలీ ఇంజురీస్ అయితేనే ఉంటాయి. ఓకే. సో స్పీడ్ నాది పర్ మినిట్ 400+ పంచెస్ వస్తాయి 400+ పంచెస్ పర్ మినిట్. మినిట్. ఓ సో అంటే ఎంత ఎఫర్ట్స్ పెడితే మనకి స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది అనేది జనాలకు తెలీదు. అంటే టైం పెట్టి ఎఫర్ట్స్ పెట్టినప్పుడే తెలుస్తుంది. కరెక్ట్. సమ్ ఇంకా 400 పంచెస్ అంటే ద స్పీడ్ దట్ యు ఆర్ యూజింగ్ కంప్లీట్గా అది మైండ్ ట్రిక్ కదా. మైండ్ ట్రిక్ కాదు ఇక్కడ, ఓకే. డైలీ స్ట్రెంగ్త్ కూడా కాదు, డైలీ ఇంకా మనం కాన్సిస్టెంట్ గా ఎన్ని ఇయర్స్ మనం టైం ఇన్వెస్ట్ చేసాము అనేది. మనం టైం ఎంత పెడితే అంత రిజల్ట్ కనిపిస్తుంది. ఓకే. ఎవరు చేయలేనిది మనం చేయగలుగుతున్నాం అంటే గాడ్ మనకి ఒక స్ట్రెంగ్త్, ఒక విజన్ ఇచ్చాడు. ఓకే. సో మనం అచీవ్ చేయగలిగినప్పుడు మాత్రమే అట్లాంటి డ్రీమ్స్ మనకి ఇస్తాడు. కరెక్ట్. సో నేను కంప్లీట్లీ నేను గాడ్ని బిలీవ్ చేస్తాను. సో దేవుడి దయతో ఇక్కడ వరకు వచ్చాను, ఇంకా ముందుకు కూడా వెళ్తాను. సో మీ ఫ్యూచర్ ఆస్పిరేషన్స్ ఏంటి? గిన్నీస్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్, అండ్ ఇంకా నాకు కానీ ప్రాపర్ సహకారం గవర్నమెంట్ నుంచి వస్తే కొన్ని స్పోర్ట్స్లో ఒలింపిక్స్ వరకు వెళ్ళదు. అండ్ నేను ఎట్లాంటి క్యాండిడేట్ అంటే ఒక్క స్పోర్ట్తో ఆగిపోయే పర్సన్ కాదు. నేను ఏ స్పోర్ట్లో వెళ్ళినా ఎక్స్ట్రాడినరీ లెవెల్కి రీచ్ అవ్వగలుగుతాను. సో అట్లా ఒలింపిక్ ఒక్క స్పోర్ట్ కాదు, నాకు ట్రైనింగ్ దొరికితే నేను ఎన్ని స్పోర్ట్స్లో అయినా అచీవ్ చేయగలుగుతాను. ఓకే. మరి మీరు ఎప్పుడు ట్రై చేయలేదా నేను గవర్నమెంట్ ట్రై రీచ్ చేస్తాను. అవ్వడానికి? నేను రీచ్ అవ్వడానికి ట్రై చేస్తే ఇంటర్నేషనల్ మెడల్ వచ్చి నేను వేరే కంట్రీలో ఉన్నప్పుడు నేను స్పోర్ట్స్ మినిస్టర్, లాస్ట్ టైం స్పోర్ట్స్ మినిస్టర్ పిఏకి నేను నాకు ఇట్లా మెడల్ వచ్చిందని పెడితే ఆయన నాకు ఫ్లర్ట్ చేయడం, పనికి మళ్ళీ మెసేజ్ పెట్టడం చేస్తే వార్నింగ్ ఇచ్చిన 2 minutesలో నీ బాడీలో ఏ పార్ట్ పని చేయకుండా చేస్తాను అంటే, నేను మార్షల్ ఆర్టిస్ట్ అని తెలిసి నాకు మెసేజ్ పెట్టాడు. ఓకే. అంటే ఎవరైనా తప్పు చేస్తున్నారంటే వాడికి ఇమ్మీడియట్ పనిష్మెంట్ దొరకాలి. బుద్ధి చెడింది అంటే బుద్ధి సరిగ్గా అయ్యేటట్టు వాళ్ళకి పనిష్మెంట్ దొరకలేదనుకో, అది వాడు ఇంకెంతమందికి అన్నాడు తెలియదు కదా. సో వార్నింగ్ ఇచ్చేసాను. అది చాలా మీడియాలో కొంచెం వైరల్ అయింది. యాక్చువల్లీ ఇప్పుడు కొందరు ఎట్లా అంటే నీ వల్లే ఈ గవర్నమెంట్ పడిపోయింది అని చెప్పారు. ఓకే. అంటే కొన్ని రాంగ్ ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు దాన్ని, చేయలేరు. అండ్ బ్లేమ్ అంతా ఇంకెవరి మీదకు వేస్తారు. బాధ్యతగా నువ్వు ఉన్నప్పుడు ఎవరు క్వశ్చన్ చేయరు కదా. కరెక్ట్. క్వశ్చన్ చేస్తున్నారంటే నువ్వు చేంజ్ చేసుకోవాలో లేదు అంటే ఇంకేదో మార్పు రావాలనే కదా అక్కడ. సో చాలా ఇట్లాంటి వాళ్ళని చూసాక నేను వీళ్ళని రీచ్ అవ్వడం అన్నీ మానేసి నా పని ఏదో నేను చేసుకుంటున్నా. బట్ ఇప్పుడు ఈ ప్రెసెంట్ గవర్నమెంట్ నుంచి అయితే నాకు ఎంకరేజింగ్గా ఉంది. యాక్చువల్లీ వాళ్ళు మెసేజ్ చేయడం, వెరీ నైస్. ఎమ్మెల్యే లాంటి క్యాండిడేట్ నాకు మెసేజ్ చేసి వి విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అంటే ఎంత ఎంకరేజింగ్. గుడ్ సైన్. సో నాకు పాజిటివ్గా ఉంది చాలా. తప్పకుండా వాళ్ళ నుంచి సపోర్ట్ రావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సో ప్రతిభ అనే అమ్మాయి ఇంతవరకు వచ్చింది, సాధించింది. ఓకే. సో మీలానే ఆస్పిరేషన్స్ ఉండి ఒక విలేజ్ నుండి కావచ్చు, లేదంటే సో అండ్ సో ప్లేస్ నుండి స్పోర్ట్స్లో నేను రాణించాలి, స్పోర్ట్స్లో నేను ఏదో ఒకటి చేయాలి, లైక్ ప్రతిభ అక్క నా ఇన్స్పిరేషన్, లేదంటే మేరీ కోమ్, సమ్వన్ ఎల్స్, బట్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఇన్ స్పోర్ట్స్ అని ఉండే యంగ్ గర్ల్స్కి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. అంతేకాకుండా నువ్వు డెస్టినీ క్రియేటర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ కూడా యాక్చువల్లీ. ఎందుకంటే నువ్వు ఓన్లీ స్పోర్ట్స్కే కాకుండా ఎడ్యుకేషన్కి కూడా టైం స్పెండ్ చేయి అండ్ ఎఫర్ట్స్ పెట్టు. నీ ఎఫర్ట్స్ నీ ఫ్యామిలీ లైఫ్ని అండ్ నెక్స్ట్ జనరేషన్స్కి కూడా మార్చగలుగుతాయి. ఉమెన్ కెన్ అచీవ్ ఎనీథింగ్. ఉమెన్కి ఎక్కువ స్ట్రెంగ్త్, స్టామినా ఉంటాయి యాక్చువల్లీ కంపేరింగ్ మెన్. ఇప్పుడు నేను 6 hours ట్రైన్ అయినా నేను అలసిపోను. అదే 1 hour ట్రైన్ అయినా ఒక అబ్బాయి అలసిపోయి కూర్చుంటాడు. అంటే మనల్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇది చాలా మ్యాటర్ చేస్తుంది. సో మెంటల్లీ ఫిట్ అవ్వండి, ఫిజికల్లీ ఫిట్ అవ్వండి, మంచిగా తినండి. యూజువల్లీ అమ్మాయిలు కొంచెం తినాలి, వీక్గా ఉండాలి, వీక్ మైండ్ సెట్స్ ఎవరో ప్రిపేర్ చేస్తారు. అమ్మాయి అంటే నాజుగ్గా ఉండాలి అని. ఇవన్నీ వదిలేయండి. గట్టిగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, కొడితే ఎవడైనా అడ్డం పడాలి. లేదా అనుకో అందరు ఇబ్బంది పెట్టే వాళ్ళే ఉంటారు. నీకు ఒక సీన్, నీకు ఫినాన్షియల్లీ నువ్వు ఫిట్గా ఉన్నావు, లేదు నీ దగ్గర ఏదో సీన్ స్ట్రెంగ్త్ ఉంది అన్నప్పుడు నిన్ను ట్రీట్ చేసే తరీకా వేరు. నీ దగ్గర ఏం లేదు, నువ్వు వీక్ పడి ఉన్నావు అన్నప్పుడు నిన్ను ట్రీట్ చేసే తరీకా వేరు.
సో ఆ ఎంపవర్డ్ ఉమెన్ గానే ఉండాలి ఎప్పుడు. ఏ ఊరైనా కానీ, ఏ చిన్న పల్లెటూరు అయినా కానీ ఆ స్ట్రాంగ్ ఉమెన్ గానే ఉండడానికి ట్రై చేయండి, ప్రయత్నించండి, ఖచ్చితంగా రీచ్ అవ్వండి. ఎవరు అడ్డమసాలను కొట్టేయాలంటారు? కొట్టడం ఇన్ ది సెన్స్, నువ్వు కొడితే వాడు అడ్డం పడతాడు అని తెలిసినప్పుడు వాడు నీ జోలికి రాడు. బట్ అంటే బేసిక్ గా అమ్మాయిలు అంటేనే వీక్ గా ఉంటారు ఫిజికల్ గా, టాకింగ్ అబౌట్ జస్ట్ అది అనే మెంటల్లీ ప్రిపేర్ చేస్తారు అనే ఒక పేరెంట్స్. మాట ఉంటది సొసైటీలో. ఏం చేయలేరు, ఎప్పుడు తలకి ఎందుకు వేసుకుని ఉండాలి, ట్రెడిషనల్ గా ఉండాలి, లేదా ఇంట్లోనే ఉండాలి, ఇవన్నీ అంటే చాలా ఈ సొసైటల్ ప్రెజర్స్ కానీ ఛాలెంజెస్ కానీ ఉంటాయి. సో దాని నుంచి ఒక అమ్మాయి కాన్ఫిడెంట్ గా బయటికి రావడం అనేది అది ఎక్స్క్యూజ్ అనలేము, కానీ లేదు లేదు, దేర్ ఆర్ ఛాలెంజెస్. ఛాలెంజెస్ కూడా కాదు, యాక్చువల్లీ ఉమెన్ చాలా లేజీగా ఉంటారు. ఎందుకంటే యాజ్ సైకాలజీ స్టూడెంట్ గా చెప్తున్నాను, ఉమెన్ ఎలా అంటే డిపెండెంట్ గా ఉండడానికి ఇష్టపడతారు. తనకి ఫెమినిన్ కొంచెం ప్యాంపర్ చేస్తూ ఉండాలి, క్యూట్ నేను, గర్లిష్ నేను, ఇలా ఇలా ఉంటారు. ఇట్స్ ఓకే, అది నార్మల్. ఉమెన్ డిపెండెంట్ గా ఉండాలనుకుంటారు, ఒకరు ఉండాలి అనుకుంటారు. సో అది దాటుకొని వస్తాం చూడండి, అప్పుడే మనం ఏదైనా అచీవ్ చేయగలుగుతాం. ఏదైనా ఫీల్డ్ కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఇట్స్ ఓకే. ఒకరు సపోర్ట్ ఉన్నారు అంటే హ్యాపీ, వెల్ అండ్ గుడ్. లేదు అన్నా కూడా మీరు స్ట్రాంగ్గా ఒకరు అలోన్గా నిలబడగలుగుతారు అన్నది జనాలకు తెలిసింది, ఫ్యామిలీకి తెలిసింది, సొసైటీకి తెలిసింది అంటే వాళ్ళు ట్రీట్ చేసే తరిక డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఉండాలి. ఆ స్ట్రాంగ్ ఉమెన్గా జనాలు నేను చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, ఆమెకి అందరు రెస్పెక్ట్ ఇస్తారు. పవర్, షీజ్ ఇన్ పవర్. పవర్ అని వదిలేండి. లేదు, ఒక అమ్మాయి బాగా చదువుకుని ఒక మంచి జాబ్ చేసి మ్యారేజ్ తర్వాత జాబ్ వదిలేసింది ఫ్యామిలీ గురించి, అయినా ఆ అబ్బాయి రెస్పెక్ట్ఫుల్గా ఉంటాడు అమ్మాయితో, ఎందుకంటే ఎడ్యుకేషన్ ఉంది. ఎక్కడైనా జాబ్ చేసుకుంటాడు. వీడు ఏదైనా అన్నాడంటే నువ్వు లెక్క నేను చేయగలుగుతాను అన్న ఒక ఉంటుంది, కాబట్టి వాడు పద్ధతిగా ఉంటాడు. అదే 10th ఫెయిల్ అమ్మాయిని ఇచ్చాడు అనుకో, నువ్వేం చేస్తావులే ఇంట్లోనే పడి ఉండాలి అన్నట్టు వాడు ఎలా ట్రీట్ చేస్తాడు. అది ఆప్షన్ ఇవ్వకండి అని చెప్తున్నా. జస్ట్ నాట్ అబౌట్ ఎడ్యుకేషన్. ఏదన్నా ఒక దగ్గర మీరు స్ట్రెంగ్త్, స్టామినా, ఏదో ఒక సీన్ చూపిస్తే జనాలు తీసి పారేయకుండా ఒక వాల్యూ ఇస్తారు. వాల్యూ లేదు అంటే బతకడం వేస్ట్. దీనంగా, జాలీగా అట్లా ఉండొద్దు లైఫ్ ఎవరిది కూడా. కొంచెం వాల్యూ, మనం ఒక పర్పస్తో పుడతాం, ఆ వాల్యూ మనకు అందాలి ఖచ్చితంగా. అట్లా బతకాలని నేను చెప్తున్నాను. ట్రూ, బికాజ్ చాలా మంది అమ్మాయిలు కూడా అంటే అన్ఎంపవర్డ్గా, లేదంటే అవకాశాలు ఉన్నా కూడా వాటిని ఇంప్లిమెంట్ చేయక, లేదంటే రిసోర్సెస్ ఉన్నా కూడా మేబీ ఎక్స్క్యూజెస్ చూపిస్తే అక్కడ ఆగిపోతున్నారు. కానీ నిజంగా అమ్మాయిలు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. యూ ప్రూవ్డ్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్లీ, వాట్ ఈస్ వన్ మెసేజ్ దట్ యూ వాంట్ టు గివ్ టు అవర్ ఆడియన్స్? యాక్చువల్లీ ఏ ఫీల్డ్ అయినా, ఎక్కడైనా మీరు ఫుల్ మీ ఎఫర్ట్స్ పెట్టండి, 100% ఎఫర్ట్స్ పెట్టండి. అండ్ మీకు పెద్ద డ్రీమ్ వచ్చింది అంటే యూ కెన్ డూ ఇట్ అని మాత్రమే నీకు వచ్చింది, అండ్ మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు. యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా అచీవ్ చేసి చూపించండి. మీరు ఒక 100 మెంబర్స్కి, అట్లీస్ట్ ఒక 100 మెంబర్స్ లైఫ్స్ని మార్చగలిగినా కూడా ఈ వరల్డ్లో పుట్టినందుకు మీరు ఒక ఏమంటారు, జన్మధన్యం టైప్ క్యాండిడేట్. సో అండ్ ఇంకోటి ఏంటంటే, ఓన్ ఒక రికగ్నైజేషన్ ఉండాలి, ఒక ఓన్ ఐడెంటిటీ ఉండాలి. దానికోసం మాత్రం కష్టపడండి. ఒకరి ట్యాగ్ లైన్తో మాత్రం బతకొద్దు. అంబానీ కూతురు అంటారు, ఆమెకి ఓన్ ఐడెంటిటీ ఉండాలి. సో అట్లాగా చెప్తున్నాను. ఐ మీన్ ఒక ట్యాగ్ లైన్తో బతకకండి, మీకంటూ మీరు ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోండి అంటారు ఫైనల్లీ. సో థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ రియలీ లవ్లీ టాకింగ్ టు యూ. అంటే ఒక స్పోర్ట్స్ పర్సన్ అంటే జస్ట్ ఆట వరకు పరిమితం కాదు, లైఫ్లో ఎన్నో నేర్చుకోవచ్చు, ఎన్నో సాధించవచ్చు అని ప్రూవ్ చేశారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మన గవర్నమెంట్ కూడా Thank you మీకు so సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు విదేశాల్లోకి వెళ్ళి మన దేశాన్ని గర్వంగా చూపించినప్పుడే మన దేశానికి కూడా ఇంకా గొప్ప పేరు వస్తుంది. చాలా మంది అమ్మాయిలు కూడా, అమ్మాయిలే కాదు అబ్బాయిలు ఎవరైనా సరే ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలా గొప్ప కార్యక్రమాలు చేయగలుగుతారు. ఎస్పెషల్లీ స్పోర్ట్స్లో కూడా చాలా చాలా అచీవ్ చేయగలుగుతారు. అండ్ వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు చాలా అచీవ్ చేయాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు దిస్ షో. చాలా షేర్ చేశారు, ఎస్పెషల్లీ మెంటల్ హెల్త్ గురించి, బాడీ ఫిట్నెస్, మార్షల్ ఆర్ట్స్, ఇవన్నీ తెలుసుకొని లైక్ ఐఎమ్ థింకింగ్ బ్యాక్ ఇన్ మై మైండ్. నిజంగా ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి.
సో మీ వాల్యుబుల్ టైం, వాల్యుబుల్ లెసన్స్ మాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు ఆపర్చునిటీ ఇచ్చి అండ్ నేను చెప్తుంటే వినే పేషెన్స్ ఉండడం కూడా చాలా గ్రేట్. యాక్చువల్లీ థ్యాంక్ యూ మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్.